నీ బలము దేవుడా లోకమా? ఇది ఈరోజు మన బైబిల్లో నుండి వాక్యానుసారమైన సంగతులు నేర్చుకుంటాం. నీ బలము దేవుడా లోకమా? దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులంతా కూడా సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలు. ఈ విశ్వం మనిషికి సేవ చేస్తుంది అంటే ఈ విశ్వాన్ని కట్టింది దేవుడు తండ్రి యెహోవా. భూమి మీద ఉన్న మనుషుల కోసం కష్టపడి ఈ విశ్వాన్ని కట్టించి ఈ విశ్వం భూమి మీద ఉన్న తన పిల్లలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో కొనకకుండా నిద్రపోకుండా దేవుడు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు తన బలంతో. దైవ బలమే ఈరోజు ఈ విశ్వాన్ని నడిపిస్తుంది. దేవుని శక్తి ఈ విశ్వం కట్టడానికి కారణమైంది. ఈరోజు మనం ఉంటున్న ఈ భూమి ఎంత పెద్దదో మీకు తెలియంది కాదు, ఎంత బరువైందో మీకు తెలియంది కాదు, విస్తీర్ణంలో ఎంత పెద్దదో మీకు తెలియంది కాదు. ఇంత పెద్ద భూమి శూన్యంలో నిలబడింది అని మనం చదువుకుంటాం. ఎవరయ్యా శూన్యంలో దీన్ని నిలబెట్టింది అంటే దేవుడు. ఇంకా మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, మనం కూర్చున్న ఈ భూమి ఏదైతే ఉందో మనకి తెలియకుండానే గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. ఇది మనం కూర్చున్న ఈ భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది, స్పీడ్గా తిరుగుతుంది. ఎవరండి దీన్ని తిప్పుతున్నది, ఎవరండి దీన్ని నడిపిస్తున్నది అంటే దేవుడు. దైవ బలం. ఏది తిరగాలి అన్నా దానికి ఒక శక్తి కావాలి. ఫ్యాన్ తిరుగుతుంది, మిక్సీ తిరుగుతుంది అంటే మీరు దేని వల్ల తిరుగుతుందంటే ఒక శక్తి ఖర్చు అయిపోతుంది, అదే పవర్, కరెంటు. ఒక బండి తిరుగుతుంది అంటే పెట్రోల్ ఖర్చు అయిపోతుంది. ఏది తిరుగుతున్నా వెనకాల ఒక శక్తి ఖర్చు అవ్వాలి. శక్తి ఖర్చు అయితేనే కానీ అది తిరగదు, పని చేయదు. మరి ఈరోజు విశ్వం పని చేస్తుంది. సూర్యుడు మండుతున్నాడు, భూమి పండుతుంది, భూమి తిరుగుతుంది. మరి ఇదంతా ఎవరయ్యా జరిగిస్తున్నారు? ఎవరయ్యా దీని వెనకున్నది అంటే దీని వెనకున్న మహాశక్తి పరలోకంలో ఉన్న మీ తండ్రి దేవుడు. ఆయన బలం ఏంటో ఈరోజు మీకు చూపిస్తానంటే, ఆయన బలం ఒకసారి మనిషిని నమ్మితే ఆయన బలం మనిషిని ఎంత బాగా కాపాడుతుందో ఈరోజు మీకు చూపిస్తాను. హలో, రైట్. దేవుని పిల్లలారా, దేవుడి బలాన్ని ఈరోజు లోకం నమ్మదు. దేవుడి బలం కింద లేదా దేవుడి బలమైన రెక్కల చోటున నా జీవితాన్ని కట్టుకుంటాను, నా జీవితాన్ని పెట్టుకుంటాను అని ఆలోచించేవారు అతి కొద్ది మంది అండి. టైటిల్ మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంశం, నీ బలం దేవుడా లోకమా? మరి దేవుడు ఎంత గొప్ప బలవంతుడైనప్పుడు, సర్వసృష్టికి ఆధార సంభూతుడైనప్పుడు ఆయన బలంతో ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయన బలంతో నక్షత్రాలను చేశాడు, ఆయన బలంతో సముద్రాలను చేశాడు, ఆయన బలంతో సముద్రంలో ఉన్న మహామత్స్యములు, పెద్ద పెద్ద చేపలను, తిమింగలాలను చేశాడు. ఏమన్నా ఆయన శక్తి చాలా గొప్పది, ఆయన బలం చాలా గొప్పది. దానితో పాటుగా బలవంతుడైన దేవుడికి అంతే బలమైన ప్రేమ కూడా ఉంది ఈ భూమి మీద ఉన్న మనుషుల ఎడల. కానీ ఈరోజు మనిషి దైవ బలాన్ని కానీ దైవ ప్రేమను కానీ నమ్ముకోక, దైవ బలానికి తన జీవితంలో చోటివ్వక, దేవుడి ప్రేమకు తన జీవితంలో చోటివ్వక, తనకు తానుగా స్వతంత్రంగా దేవుడిని విడిచిపెట్టి బ్రతకడం ప్రారంభించాడు. పనిలో ఈ బ్రతకడం ఎప్పుడైతే స్వతహాగా బ్రతకడం ప్రారంభించాడో, ఏదో ఒక బలం ఉంటే నాకు నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేను గనుక నేను కొన్నిటిని నా బలాలుగా నమ్ముతాను అని కొన్నిటిని తన బలంగా అనుకొని మోసపోతున్నాడు. అందులో మొట్టమొదటిదండి ధనం, డబ్బు. డబ్బు ఉంటే చాలు, డబ్బే నా బలం అనుకుంటున్నాడు. ధనంతో నేను బలవంతుడు అయిపోతాను అంటున్నాడు.
ధనం ఉంటే చాలు నా జీవితంలో అన్నీ ఉన్నట్టే అంటున్నాడు. దేవుని పిల్లలారా, మీకు తెలియదు కాదు లోకంలో సామెతలు ఎలాగ ఉంటాయో డబ్బున్న వాళ్ళ గురించి. సామెత ఊరకనే పుట్టలేదండి, ధనవంతులకున్న పొగరును బట్టి ఒక సామెత పుట్టింది. ఏంటా సామెత? డబ్బులుంటే కొండ మీద కోతిని కూడా దిప్పుతాడట. నిజమేనా? విన్నారా? అంటే డబ్బుంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే, దేన్నైనా తెచ్చుకుంటానండి, దేన్నైనా కొనుక్కుంటానండి, నాకు ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళిపోతానండి, నాకు డబ్బు ఉంది, ధనం ఉంది, ధనమే నా బలం అంటున్నాడు. వీళ్ళు ఎంత అమాయకులో కొంచెం ముందుకెళ్ళేసరికి చెప్తాను. ఈ డబ్బే నా బలం అని అనుకునే వాళ్ళు ఎంతటి అమాయకులో కాస్త ముందుకెళ్ళేసరికి మీకు చెప్తాను. ఇది ఒక కేటగిరీ, ధనమే నా బలం అనుకున్నారు. పోనీ ఈ ధనమే నా బలం అనుకున్న వాళ్ళందరూ కూడా, ఈ ధనవంతులందరూ కూడా లోకంలో ఏమైనా బాగున్నారా? మీరు ఆలోచించండి. పోనీ ధనమే నా బలం అనుకున్నప్పుడు, ధనమే నా జీవితం అనుకున్నప్పుడు, ఈ ధనమేమైనా జీవితాన్ని నిలబెట్టిందా అని మీరు ఆలోచిస్తే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిలబెట్టిందో లేదో మీరే చెప్పాలి. ఏ సందర్భం అంటే అది కరోనా వచ్చిందండి. వచ్చిందా? వచ్చింది. కరోనా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి, ఏమంటే మీ కోట్లు ఇచ్చేస్తాను, నా కరోనాని తీసేయండి. పోయిందా? కొండ మీద కోతిని తెస్తానన్న నువ్వు నీ ముక్కులోకి దూరిపోయిన ఒక చిన్న పురుగుని చంపుకోలేకపోయావు. ఎస్, అవును కదా? కరోనా ఏంటండి? కరోనా ఏంటి చెప్పండి? ఒక చిన్న సూక్ష్మజీవి లోపలికి దూరితే దాన్ని చంపుకోలేకపోయింది నీ డబ్బు. మీకు అప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, అప్పుడు ఒక్కసారి జరిగిన సన్నివేశాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోరండి. ప్రభుత్వంలో ఉన్న ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారు సైతం ప్రజలను కాపాడలేకపోయిన పరిస్థితి. వారు ప్రాణాలను కాపాడుకోవడానికి వారు పరుగులు పెట్టిన పరిస్థితి అది. కరోనా కాలంలో అధికారులకు దిక్కు లేదు, ఎవరి రాజకీయ నాయకులకు దిక్కు లేదు, శాస్త్రవేత్తలకు దిక్కు లేదు, సమాజంలో మేము గొప్ప వాళ్ళం అనుకున్న వాళ్ళకి దిక్కు లేదు, మేధావులకు దిక్కు లేదు, డబ్బున్న వారికి దిక్కు లేదు. ఎవరి కరోనా కాలంలో ఎవరి ప్రాణం ఉంటుందో ఎవరి ప్రాణం పోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు డబ్బేమైనా ఈ భూమి మీద ఉన్న మనుషుల ప్రాణాలను నిలబెట్టిందా? బాగా ఆలోచించండి. నిలబెట్టిందా? మీకు ఒక ఆయన గురించి చెప్తాను. కరోనా కాలంలో చచ్చిపోయిన ఒక ఆయన్ని జ్ఞాపకం చేస్తాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పేదవాడా ధనవంతుడా? డబ్బులు లేవా? ఉన్నాయి. ఆయన హాస్పిటల్ బిల్లు 8 కోట్లు అయింది. 8 కోట్లు. ప్రాణం నిలబడిందా? నిలబడలేదు. అంటే మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది? ప్రాణం నిలబడాలంటే ఉండవలసింది నీతో పాటు డబ్బులు కాదు, ఏముండాలి? నీ ప్రాణం ఇచ్చినా నీ దేహాన్ని కట్టినా దేవుడు నీతో ఉండాలి, మర్చిపోవద్దు. నీ ప్రాణం నిలబడాలి అంటే నీ ప్రాణం ఇచ్చింది దేవుడు. దాన్ని తీయాలన్నా నిలబెట్టాలన్నా ఎవరి వశంలో ఉంది అంటే దేవుడి వశం. దేవుడు నీతో ఉండాలి. బైబిల్లో నుండి ఒక భక్తుడిని మీకు ఆయన పలుకుతున్న మాట జ్ఞాపకం చేస్తాను. ఈ ధైర్యం మీకు ఉందేమో నాకు ఉందేమో ఆలోచిద్దామండి రాత్రి. యెషయా గ్రంథం ఎంత ఎంత బలాన్ని ఇస్తుందో ఆ మాట మీకు చూపిస్తాను. బైబిల్లో యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము ఏమంటే 10వ వచనం చూద్దాం. ఆలోచన చేసుకొని నన్ను అది వ్యర్థమవుతుంది, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతో ఉన్నాడు. ఎవడా పదం చూడండి ఎలాగుందో. ఏంటట? దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మాతో ఉన్నాడు. చూసారా యెషయా గారు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నాతో ఉన్నాడా? యెషయా గారు చూసారా? దేవుడు మాతో ఉన్నాడు. మాకు ఈ లోకంలో ఎదురు లేదు. కారణం మేము నమ్మింది ఈ లోకంలో ఉండే ధనబలం కాదు, ఈ లోకంలో ఉండే అంగబలం కాదు, ఈ లోకంలో ఉండే అర్థబలం కాదు, ఈ లోకంలో ఉండే ఎవరిని ఏ బలాన్ని మేము నమ్ముకోలేదు. మాతో ఎవరున్నారంటున్నాడు? దేవుడు మాతో ఉన్నాడు. ఆ మాట చదివినప్పుడు అండి నాకు ఒళ్ళంతా పులకరించిపోయింది.
దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త మాతో ఉన్నాడు. మీకు ఇది అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఏదైనా కేసులో అప్పుడు కేసు వరకు వద్దు, మీరు అలాగా మోటార్ సైకిల్ వేసుకుని అలాగా రోడ్డు మీదకి వెళ్ళారు. ఎవరో పోలీసు వాళ్ళు మిమ్మల్ని పట్టేశారు. బండి పక్క కాపు అన్నారు. అప్పుడు మీ లోపల ఏముంటుంది చెప్పండి? భయం కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో మీ అన్నయ్య అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? భయం ఉంటుందా, ధైర్యం ఉంటుందా లోపల? ఏలేంటండి ఆపితే మా అన్నయ్యకి ఫోన్ కొడతాను, ఆడు బావుడండి వదిలేండి అంటాడు మా అన్నయ్య, నేను వదిలి కూర్చుని వెళ్ళిపోతాను. ఏముంది లోపల? పోలీస్ అయిన ఉంటే నీతో ధైర్యం ఉంది. వెరీ గుడ్. మీ అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అనేసరికి ధైర్యం. మీకు తెలిసిన అతను ఎవరో ఒక పదవిలో, రాజకీయ పదవిలో ఉన్నాడు అనుకోండి, మాకేంటండి మా అన్నయ్య ఎమ్మెల్యే ఉన్నాడు మా వెనకాల. ఇంకా బాగా ధైర్యం ఉండాలంటే ఇంకెవరు ఉండాలి వెనకాల? జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఫోన్ చేసి మీతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలాగుంటుంది? మా వెనక ముఖ్యమంత్రి ఉన్నాడండి, ఎక్కువ మాట్లాడకండి అంటారు. అంటే దేన్ని బట్టి ధైర్యం చెప్పండి మీకు? లోకంలో ఒక అధికారి నీతో పాటు ఉన్నాడనేసరికి నీకు ధైర్యంగా ఉంటే, ఇక్కడ యెషయా గారు ఏమంటున్నారు తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు. చూడండి ఎలాగుందో ఆ మాట, ధైర్యం చూడండి ఎలాగుందో. దేవుడు మాతో ఉన్నాడు. మీరేమైనా మా మీద వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తారేమో, ఆ ఆలోచనలన్నీ వ్యర్థమైపోతాయి. స్టార్ట్ చేసేట్టు ముందే 10వ వచనం ప్రారంభంలో ఉంది, ఆలోచన చేసుకుని అది వ్యర్థం. మా మీద వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారేమో, నో, అదేమి చెల్లదు. ఆలోచన చేసుకున్నను వ్యర్థం, మాట పలికినను అది నిలబడదు. కారణం ఏంటంటే మాతో దేవుడు ఉన్నాడు. మీతో దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలాగుంటుందో తెలుసండి? ఉంటే ఎలాగుంటుందో, ఉన్న భక్తులు ఎలాగున్నారో బైబిల్లో ఈరోజు మీరు చూస్తారు, వింటారు, ఆశ్చర్యపోతారు. అబ్బబ్బబ్బా, దేవుడు ఉంటే చాలండి మనతో. దేవుడు హృదయంలో స్థానం ఎలా సంపాదించాలంటే చివరిలో కూడా అది కూడా చెప్తాను. మీతో దేవుడు ఉండాలంటే మీరు భూమి మీద ఏం చేయాలో కూడా చెప్తాను. దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఉన్న భక్తులు ఎంత వీరోచితంగా భూమి మీద బ్రతికారో, ఎంత ధైర్యంగా ఉన్నారో మీకు చెప్తాను. దేవుడు ఉంటే జీవితంలో ఎలాంటి పరిస్థితుల నుండి అయినా బయటకు ఎలా తీసుకొని వస్తాడో మీతో చెప్తాను. కానీ ఈరోజండి దేవుడు మా బలం, దేవుడే మా వెనకున్నాడు. మా కుటుంబం దైవ కుటుంబం. మేము దేవుడి దగ్గరికి వెళతాం, మేము దేవుడికి ప్రార్థనలు చేస్తాం, దేవుడి వాక్యం వింటాం. ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమాలు మా కుటుంబం ద్వారా పెడతాం. మా కుటుంబము, మేము దేవుడికి అంకితమైపోయిన కుటుంబం. మాతో దేవుడు ఉన్నాడు అనగలమా? అనాలి అంటే మీరు ఎంత భక్తిగా బ్రతకాలో, ఎలాంటి కార్యక్రమాలు చేయాలో చెబుతానండి, బైబిల్లో చూపిస్తాను. మీరు ఈరోజు నిజంగానండి ఆ వాక్యాలు మీరు చాలా కాలం నుంచి చదువుంటారు, కానీ ఆ వాక్యాల వెనక ఇది ఉందన్న సంగతి మీకు ఎంతకాలం తెలియదు. చెప్తాను. దేవుని పిల్లలారా, సహజంగా ఈరోజు మనిషి నేను ప్రారంభంలో మాట్లాడినట్టుగా దేన్ని నమ్ముకుంటున్నాడు అంటే డబ్బును నమ్ముకుంటాడు, అదే నా బలం అంటున్నాడు. అమాయకంగా దేవుడి దగ్గరకు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరకు వచ్చి కూడా ఏమంటున్నాడు అంటే, దేవా నువ్వు ఉంటే చాలంటాం లేదు. ఏమేమని అడుగుతున్నాడు దేవుడి దగ్గరకు వచ్చి? డబ్బులు ఇస్తే చాలు తండ్రి అంటే, డబ్బులు ఉంటే ఇంక దేవుడు అవసరం లేదా? ఆస్తులు ఉంటే దేవుడు అవసరం లేదా? ఈ మధ్యకాలంలో మీకు తెలియదు కదండి, మీకు ఇక్కడ గ్రామం కాబట్టి ఇవి తక్కువగా ఉంటాయేమో, కానీ మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, టిఫిన్ షాపులు, ఆహారం తినే హోటల్స్ ఎన్ని ఉంటాయో, జిమ్ సెంటర్లు కూడా అన్నీ ఉంటాయి. ఎందుకు అంతగానో జిమ్ సెంటర్లు పెట్టారంటే, చాలామంది మధ్యకాలంలో దేన్ని నమ్ముకుంటారు తెలుసండి? ఆరోగ్యం. కండలుంటే నన్ను ఇంకా అసలు నాకు భూమి మీద తిరిగేలేదు. 6 ప్యాక్ 8 ప్యాక్ ప్యాకలట. ఆ ప్యాకలు తెచ్చుకోవడానికి ఇటు శుభ్రంగా తినటం, జిమ్కి వెళ్ళి కిందకి పైకి దాన్ని లేపటం, శరీరంలో కండలు పెంచటం. ఏమంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు అందరూ కూడా దాన్ని నమ్మేశారండి. నిజమేనండి, కండలుంటే ఆరోగ్యంగా ఉంటామండి, కండలుంటే ఆరోగ్యం అండి, కండలుంటే అసలు తిరుగులేదండి, శరీరం నిండా కండలుంటే ఆడంత బలవంతుడు లేడండి అనుకున్నారు. విచిత్రం ఏంటంటే, వాళ్ళకి బుద్ధి తేయడానికి దేవుడు బాగా ఎవడ కండలు పెంచుతాడో ఆడలే 2-3 తీసాడు భూమి నుంచి. మీకు తెలియదు కాదు, వార్తలు చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. కన్నడ సినిమా యాక్టర్ ఉన్నాడు, రాజ్ కుమార్ వాళ్ళ కొడుకు, తెలుసు కదండి.
ఇతను కన్నడ ఫిల్మ్ యాక్టర్ అండి, సూపర్ స్టార్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో. ఎలాంటి వాడు అంటే ప్రతిరోజు జిమ్ చేస్తాడట, ప్రతిరోజు ఒంటినట కండలు, సినిమాల్లో చాలా ఎగిరేవాడు, గెంతేవాడు. అలాంటి అతను ఒకరోజు జిమ్ చేస్తూ 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 గుండాగిపోయింది. కండలే నా బలం అనుకున్నారు, కానీ కండన్న గుండు పని చేయాలిగా, గుండాగిపోయింది. ఇప్పుడు కండలు ఏమైపోయినాయి? శ్మశానానికి వెళ్ళిపోయాయి. కండలు నమ్ముకునేవాడు ఒకడు, ధనాన్ని నమ్ముకునేవాడు ఒకడు, లోకంలో ఉన్న ఆస్తులను నమ్ముకునేవాడు ఒకడు. నా వెనక జనం ఉంటే చాలు, జనబలం. రాజకీయ నాయకుల బలం అంతా అదే కదండి, జనబలం. జనం ఉంటే చాలు మాతో, జనాన్ని నమ్ముకునేవారు ఒకరు. ఏమంటే ఈ లోకంలో ఉన్న ఈ బలాలన్నింటినీ నమ్ముకున్నారు. నమ్ముకోవలసిన అసలు బలాన్ని మనిషి పక్కకు పెట్టాడు. మనుషులు ఎలా ఆలోచిస్తారో, మనుషులు ఎక్కడ తప్పు చేస్తారో దేవుడికి తెలుసండి. బైబిల్లో రాయించాడన్నమాట. మీరు చూడండి, ఆశ్చర్యపోతారు. నిజంగా దేవుడు మాట్లాడుతున్న విధానంలో మీరు ఆ వాక్యం ఆలోచిస్తే ఆశ్చర్యపోతారండి. నా బలాన్ని నమ్మరు మీరు, లోకంలో ఉన్న ప్రతి దాన్ని మీ బలంగా నమ్మి మీరు మోసపోతారు అని రాశాడు బైబిల్లో. హబక్కూకు గ్రంథం, అందరూ బైబిల్ తీయండి దయచేసి. హబక్కూకు గ్రంథం బైబిల్ తీయండి అందరూ. మొదటి అధ్యాయం చూద్దాం అందరం. మొదటి అధ్యాయము హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము ఏమంటే 10వ వచనం చూద్దాం. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారము కలిగిన దుర్గములు అన్నిటినీ తృణీకరింతురు, మట్టి దెబ్బ వేసి వాటిని పట్టుకొందురు, తమ బలమునే తమకు దేవతగా భావింతురు. చూసారండి, తమ బలమునే తమ బలం. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. తమ బలమునే వారు ఎలా భావిస్తున్నారట? దేవతగా భావిస్తారు. తమ బలాన్ని దేవుడుగా భావిస్తున్నారట. దేవత అనేసరికి కాపాడేది, రక్షించేది, దేవుడు అనేసరికి కాపాడేవాడు అని. మనిషి ఎలాంటి పిచ్చిలోకి వెళ్ళిపోయాడు దేవుడు చెప్తున్నాడండి. తన బలమునే 10వ వచనం మళ్ళీ చూద్దాం చూడండి. రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేస్తారు, ప్రాకారం కలిగిన దుర్గాలన్నిటినీ తృణీకరిస్తారు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ సందర్భం ఏంటో తెలిస్తే కానీ బాగా అర్థం అవుతుంది. ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని మహాసామ్రాజ్యాలు వెళ్ళాయి. అందులో మొట్టమొదటి మహాసామ్రాజ్యమే బబులోను మహాసామ్రాజ్యం. కల్దీయులు వాళ్ళంతా. ఈ సామ్రాజ్యం ఎలా తయారైపోయిందంటే, బబులోనీయులు వాళ్ళ ఇనప రథాలు ఉండేవి, వాళ్ళకి ఇనప పనిముట్లు ఉండేవి. దానితో ఎవరి మీదకైనా దండెత్తటం, ఎవరినైనా చంపేయటం, ఎవరినైనా నేలపాలు చేయటం, ఆ రాజ్యాన్ని వశపరుచుకోవటం, ఆ రాజును చంపేయటం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ బానిసలుగా మార్చేసుకోవటం. అంటే వాళ్ళ సైన్యం వాళ్ళ బలంగా భావించేవారు, వాళ్ళ ఆయుధాలను వాళ్ళ బలంగా భావించారు. అసలు మాకు ఈ రాజ్యంగా మాకు తిరిగే లేదనుకుని పేట్రేగిపోయారంటే ఒకప్పుడు బబులోనీయులు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు కూడా చూడండి, ప్రభుత్వాలు ఎలా మారిపోయాయంటే, ఒకప్పుడు ప్రభుత్వాల మధ్యలో సఖ్యత ఉండేది. లీడింగ్లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్లో ఉన్న పార్టీని గౌరవించేది. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలా మారిపోయాయంటే, కక్షపూరితమైన రాజకీయాలు. ఎలా మారిపోయాయంటే, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఎవరి కింద ఉండిపోయిన, ఆపోజిట్లో ఉండిపోయిన పార్టీ ఎమ్మెల్యేలను కేసులు పెట్టడం, వాళ్ళ మీదకి ఈడీలు, సిబిఐలు ప్రయోగించడం, వాళ్ళు రకాల హింసలు పెట్టడం. అంటే ఏంటి వీళ్ళ ఆలోచన అంటే, అధికారం ప్రజలు మాకు ఇచ్చారు కనుక మేము ఏదైనా చేస్తాం. ప్రస్తుతం కాబట్టి సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. ఎవరైనా తిరగబడితే వాళ్ళ మీదకి ఈడీని పంపిస్తారు, సిఐడీని పంపిస్తారు, ఏసీబీలు పంపిస్తారు. మీకు తెలియదు కదా, ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి గారి మీద ఆపోజిట్గా ఒక అంశాన్ని బీబీసీ అనే ఒక న్యూస్ ఛానల్ ప్రచారం చేసింది. ఆయన ఒకప్పుడు గుజరాత్ అల్లర్లో దోషిగా మాకు కనబడుతుందని ఒక డాక్యుమెంటరీ చేయగానే వెంటనే ఆ బీబీసీ వార్తా ఛానల్ మీదకి ఈ ఈడీని, సిబిఐని ప్రయోగించి పంపించారు. అంటే ఏంటంటే, మా బలం ఉంది కాబట్టి మా దగ్గర రాజకీయ బలం, అధికార బలం ఉంది కనుక మేము ఎవరినైనా ఏమైనా చేస్తామంటున్నారు. ఈ జబ్బు ఇప్పుడుది కాదండి, బబులోనీయుల దగ్గర నుంచి లోకానికి అంటుకుంది. ఒకప్పుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించారు వీళ్ళంతా.
వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? దేవుడు చెప్తున్నాడు 10వ వచనంలో, రాజులను అపహాస్యం చేస్తాం, మాకు ఎవడ ఎదురు రాకూడదు, మాకున్న సైన్యంతో ఏ రాజునైనా సరే మేము అపహాస్యం చేస్తాం, వాడిని చంపేస్తాం, వాడిని బానిసలుగా మార్చుకుంటాం. ఆ తర్వాత అధిపతులను మేము హేళన చేస్తాం, ప్రాకారముల దుర్గాలన్నింటినీ తృణీకరిస్తాం. అంటే ఆ రోజు ఎదుటి శత్రు సైన్యం రాకుండా గోడలు కట్టుకునేవారండి, ప్రాకారాలు కట్టుకునేవారు. వాటినన్నింటినీ కూడా మేము కూలగొట్టేస్తాం, మట్టి దిబ్బ వేసి వాటిని పట్టించుకుంటాం. మా బలం తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకొని పోవునట్లు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుతారు. ఎవడైనా తన బలాన్ని తను నమ్ముకుంటే వాడు అపరాధి. సరే, తమ బలమే తమ దేవతట. అంటే అర్థం ఏంటంటే, నాకు డబ్బు బలం ఉంది, నేను ఎవడి మాట విన్ను, ఎవడి దగ్గరికి రాను. ఒకప్పుడండి నా చిన్ననాడు చదువుకునేటప్పుడు ఒక కథ చెప్పారు, నీతి కథ. మీకు జ్ఞాపకం వస్తే చెప్తాను నేను. ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడట, బాగా ధనవంతుడు. ఆ గ్రామం మొత్తానికి ఇతనే ధనవంతుడు. గ్రామం అనేసరికి సహజంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్ళికి రమ్మని చెప్తారు. వీడికి కబురు చెప్పేవారట పెళ్ళికి రమ్మని. వీడెవడు ఇప్పుడు గ్రామం మొత్తానికి ధనవంతుడు కదా, పేద ధనవంతుడు అయినా నేను వాడింటికి పేదవాడింటికి పెళ్ళికి వెళ్ళడం ఏంటని అలాగని వెళ్ళకపోతే ఫీల్ అవుతారు కదా గ్రామస్తులని. ఏం చేసేవాడంటే, వీడు వాడుతున్న చేతికర్ర ఉండేదట, చేతికర్రని పని వాళ్ళకి ఇచ్చి కాస్త కానుకిచ్చి, మీరు వెళ్ళండి అయ్యగారి తరపున కర్ర వచ్చిందని చెప్పండి అని కర్రని అక్కడ కూర్చోబెట్టి కానుకేసి వచ్చేసేవాడట తన దగ్గర ఉన్న పనివాడు. ఇక ఎవరు పెళ్ళికి పిలిచిన ఇదే చేస్తున్నాడు, కర్ర పంపిస్తున్నాడు, కానుక పంపిస్తున్నాడు. వాడు మనిషి రాడు, దేనికి రావట్లేదు చెప్పండి? ఏ బలం? ధనం. నా దగ్గర డబ్బు ఉంది, నేనేంటి వాడి దగ్గరికి వెళ్ళేది? ఈ ధన బలంతో ఉండిపోయాడండి. చివరికి అతని ఇంట్లో కూతురు పెళ్లి జరుగుతుంది. ఊరు మొత్తానికి కబురు చెప్పాలి. ఇప్పుడు చెప్పాడు. ఊరు మొత్తానికి కబుర్లు చెప్తే, నీకే నేడు తెలివి మాకు లేదని ఊరిలో అందరూ ఏం చేశారంటే వాళ్ళ కర్రలు పంపించారట. కర్రలన్నీ ఎదురుకుండా పెట్టుకొని కర్రల మధ్యలో కూతురు పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చూసారా? నీ దగ్గర డబ్బు ఉంటే ప్రజలు నీకు చిన్న చూపుగా కనబడుతున్నారా? ఏమండి ఈరోజు పరిస్థితి అదే కదండి. ధనవంతులకు ఎలా ఉంటా చెప్పండి? పేదవాడిని ఏమైనా పలకరిస్తారా? ఏమైనా ఒక అడుక్కునేవాడి దగ్గరికి వెళ్తే ఎలా వాళ్ళు చూపు చూడండి ఎలా ఉంటుంది, కింద నుంచి పైకి అసహ్యంగా చూడటం ఏంటి? ఆ పొగరు దేనిలోంచి వచ్చింది చెప్పండి? డబ్బు నీ పొగరా? డబ్బు నీకు బలమైందా? ఒక సంగతి చెప్తాను నేను ఇప్పుడు. డబ్బే నీ బలమైతే, డబ్బు బలం అనుకుని పొంగిపోయిన ధనవంతులు ఎవరో, ధనవంతులు ఎందరో ఈ కాల గర్భంలో కలిసిపోయారు. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళు. యాపిల్ కంపెనీ అధినేత అండి స్టీవ్ జాబ్స్ అని. యాపిల్ కంపెనీ ఫోన్ అయినా, యాపిల్ కంపెనీ ల్యాప్టాప్ అయినా చాలా కాస్ట్ అండి, చాలా ఖరీదుగా ఉంటాయి అవి. ఆ కంపెనీని స్థాపించింది స్టీవ్ జాబ్స్ అని ఒక అతను ఉంటాడు. ఆ కంపెనీని స్టార్ట్ చేసింది అతనే. ఆ కంపెనీ కోసం అంటే రాత్రి పగలు కష్టపడ్డాడు. ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ అయిపోయింది అది. కోట్ల రూపాయలు సంపాదించేశాడు. చివరికి తిండి తినక కంపెనీ సంపాదన అనుకున్న కుటుంబాన్ని విడిచిపెట్టి పరిగెట్టడం వల్ల ధనం సంపాదించేశాడు కోట్లలో. చివరికి ఒక క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే, నీకు వచ్చింది క్యాన్సర్ నాయన, ఎవడు బాగు చేయలేడని చెప్పారు. చివరిలో అతని జీవితం ఎలా గడిచింది అంటేనండి, కోట్ల రూపాయలు ఉన్నాయి, జీవితం చివరిలోకి వచ్చేసింది. బ్రతకడానికి రోగం తగ్గడం లేదు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా. అప్పుడు అతను పుస్తకం రాశాడు. ఏమన్నాడు తెలుసండి? అసలు నా జీవితంలో నేను ఏం సంపాదించానో నాకే అర్థం అవటం లేదు. పిల్లలతో గడిపిన క్షణాలు లేవు, కుటుంబంతో గడిపిన క్షణాలు లేవు, బంధువులతో గడిపిన క్షణాలు లేవు. అందరితోనూ అందరిని విడిచిపెట్టి డబ్బు అనుకుని అందరినీ దూరం చేసుకున్నాను. ఈరోజు ఎవడన్నా దగ్గర లేడు. డబ్బు ఉంది, ఆ డబ్బు ఈ రోగాన్ని తీస్తుందంటే రోగాన్ని కూడా డబ్బు తీయలేకపోతుంది. అసలు నేను నా జీవితంలో ఏమి సాధించానో నాకే అర్థం కావట్లేదు అన్నాడు. నిరాశగా తన జీవితాన్ని ముగించాడు కోట్ల అధిపతి. దేవుని పిల్లలారా, ఈరోజు లోకాన్ని చూసైనా మనం కాస్త నేర్చుకోవాలి కదండి. దేవుడిని పక్కన పెట్టండి. కోట్లు ఉన్నవాడు కూడా ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆ డబ్బు కాపాడలేకపోతుంది అన్నప్పుడు మనం ఈరోజు నమ్ముకోవాల్సింది ధనాన్న దేవుడిని. మీరు చెప్పండి, ఏ బలం నీ బలం అవ్వాలి? ధనాన్ని నమ్ముకుని బలం అనుకుంటున్నారు, అధికారాన్ని నమ్ముకుని బలం అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా,
అదే చెప్తున్నాడు అక్కడ. తమ బలమును తమకు దేవతగా భావిస్తున్నారట. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కొట్టుకొని పోతారు. ఇదే దేవుడిగా నేను చెప్తున్న మాట అంటున్నాడు దేవుడు బైబిల్లో. నీ బలం లోకం అవ్వకూడదు, లోకంలోని అధికారం అవ్వకూడదు, లోకంలోని మనుషులు అవ్వకూడదు, లోకంలోని ఆస్తులు అవ్వకూడదు. నీ బలం నేనవ్వాలి, నీ వెనక నేనుండాలి. యెషయా గారు చెప్పిన మాట చివరి వరకు, నా ప్రసంగం అయిపోయిన చివరి వరకు గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు, మాకేది ఎదురు అన్నాడు, మా బలం దేవుడు అన్నాడు. యోబు గారు పలికిన మాట ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి. యోబు గారు ఎంత మంచి మాట చెప్పాడో. 24వ అధ్యాయం యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం అండి, 22వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. ఆయన తన బలం, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, అలాగే దేవుడు తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. బాబా, లోకంలో బలవంతుడిని కూడా ఒక ఆయన కాపాడాలట. ఎవరు? దేవుడు. ధనంలో బలవంతుడివా, ఆరోగ్యంలో బలవంతుడివా, శరీరంలో బలవంతుడివా, నీతో పాటు చాలా మంది జనం ఉన్నారు, దాంట్లో బలం చూసుకుంటున్నావా? నో. నువ్వెంతటి బలవంతుడు అయినా నీ వెనకొండవలసిన బలవంతుడు ఎవరు అంటే దేవుడు. ఆయన తన బలంతో, ఎంత బాగా రాశాడు చూడండి మాట. ఆయన తన బలంతో భూమి మీద ఉన్న బలవంతులను ఏం చేస్తున్నాడట? కాపాడుతున్నాడు. అంటే భూమి మీద ఎంతటి బలవంతుడైనా దేవుడి వలన కాపాడబడాలి. దేవుడు లేకుండా నీ బలమేమి నిన్ను కాపాడలేదు. నీ శరీర బలం కాపాడదు, నీకున్న అర్థబలం కాపాడదు, డబ్బు బలం కాపాడదు, జనబలం కాపాడదు, అసలు ఏది నిన్ను కాపాడదండి. నిన్ను కాపాడేది దైవం ఒకటే, దేవుడు ఒకటే. మీకు తెలియదు కాదు, కరోనా టైంలో ఏం జరిగిందో ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. వాట్సాప్లో అందరి వాట్సాప్లో నా వీడియో తిరిగిందండి. ఏంటంటే, అమెరికా లాంటి దేశాలకు అన్నిటికీ పెద్దగా చెప్పుకుంటుంది, అగ్రరాజ్యంగా చెప్పుకుంటుంది అమెరికా లాంటి దేశం కూడా కరోనా టైంలో అల్లాడిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం, శాస్త్రం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్లు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న అధికారులు కానీ ఆ దేశాన్ని కాపాడుకోలేకపోయారు. ఆ టైంలో జరిగిన ఒక సంఘటన ఏంటో తెలుసండి. డాక్టర్లు వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా చచ్చిపోయేవారు కరోనా సోకినప్పుడు. ఆ టైంలో ఒక వీడియో అందరి కళ్ళంప నీళ్లు పెట్టించింది. ఏంటి అంటే, ఒక హాస్పిటల్లో ఉన్న పెద్ద డాక్టర్ మొదలుకొని చిన్న డాక్టర్ వరకు, అక్కడ ఉన్న నర్సులు అందరూ, హాస్పిటల్ స్టాఫ్ అంతానండి మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఈ ప్రజల ప్రాణాలను కాపాడటం మా వల్ల కావటం లేదు. మా వైద్యం అనే ఈ బలం ఏదైతే ఉంది, ఇది ప్రజల ప్రాణాలను నిలబెట్టలేకపోతున్నాయి. పైపెచ్చు వాళ్ళు కాపాడడానికి పెడితే మేము చచ్చిపోతున్నాం. అలాగని డాక్టర్లుగా ఇంట్లో కూర్చుందామంటే మా వృత్తి ధర్మం మాకు అడ్డొస్తుంది. మేము వైద్యం చేయాలి, మా వైద్యం వల్ల కాపాడలేకపోతుంది. మేము వాళ్ళు కాపాడలేకపోతున్నాం, మమ్మల్ని మేము కాపాడలేకపోతున్నాం. దేవా ఒక్కసారి మమ్మల్ని కనుకరించు అని డాక్టర్లు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన వీడియోలు తిరగలేదా? చూడలేదా మీరంతా? అంటే డాక్టర్ సైతం ఆ కాలంలో ప్రాణాలు ఏం చేయలేకపోయాడు, కాపాడలేకపోయాడు. అప్పుడప్పుడు మీకు తెలియదు కాదు, ఏదైనా భయంకరమైన రోగం వచ్చి తగ్గదన్నప్పుడు డాక్టర్ కూడా ఒక మాట చెప్తాడండి. ఏమంటాడు తెలుసండి? మా వల్ల అయిందంతా మేము చేసామండి, ఇక మిమ్మల్ని కాపాడవలసింది ఎవరు? సరే, ఆయన కూడా చేతులెత్తేసాడు. ఎవరు కాపాడాలి? దేవుడు. బైబిల్లో ఒక రాజు ఉంటాడు, భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. తెలుసా? మీకు తెలీదా? హిజ్కియా చచ్చిపోతావని చెప్పేశారు అందరూ. ఒకసారి దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మరణకరమైన రోగాన్ని తీసి మరలా 15 సంవత్సరాలు ఏమిచ్చాడు? చూసారా? మనుషులు చేతులెత్తేసినవి, మనుషులు కాపాడలేని పరిస్థితుల్లోంచి కూడా దేవుడు బయటికి నిన్ను తీసుకురాగలడు. అది దైవ బలం, అది దేవుడికున్న శక్తి. కొన్ని సందర్భాల్లో అంటే మీకు జ్ఞాపకం చేస్తాను, మీ జీవితంలో కూడా ఇవి జరుగుంటాయి. కొన్ని సందర్భాల్లో మనుషుల వలన జరిగే సహాయం మనల్ని కాపాడలేని భయంకరమైన పరిస్థితుల్లోనికి మన జీవితం వెళ్ళిపోతుంది. అప్పుడు మనుషులు సహాయం చేయడానికి వచ్చినా వాళ్ళు చేసే సహాయం వల్ల మనం కాపాడలేని పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం.
ఒక వ్యక్తి జీవితాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, సమస్య ఎలా ఉంటుందో. యోనా గారి గురించి మీరు ఆలోచించండి. నినేవే వెళ్ళమని చెప్పాడు దేవుడు, తర్షీషుకు పారిపోతున్నాడు. దేవుడు కోపం వచ్చింది, సముద్రం పెద్ద తుఫాను లేచింది, అందరూ మునిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు విషయం ఈయనకి అర్థమైపోయింది, నా వలనే ఈ భయంకరమైన ఉప్పెన వచ్చింది కనుక నన్ను ఎత్తి పడేశారు అంటే సముద్రంలో మీరు బ్రతుకుతారు అని చెప్పాడు. వెరీ గుడ్. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి ప్రార్థన చేశారు, దేవ మా తప్పేమి లేదు, ఈయనే పడేయమంటున్నాడు కనుక మీ దైవజనుడిని మేము పడేస్తున్నామని పడేశారు. మీకు మాట్లాడుతానండి, సముద్రంలో పడవేయబడిన యోనాను ఏ మనుష్యుడైనా అతని ప్రాణాన్ని కాపాడగలడా? బాగా ఆలోచించి చెప్పండి. అసలు యోనా ప్రాణం కాపాడటం ఏ మనిషి వల్ల అవుతుందా? అవదు. దేవుడి వల్ల అవుతుందా? అవుతుంది. అవుతుందని అక్కడ నిరూపించాడు. ఎలాగా? నేను కాపాడాలని అనుకుంటే చేపతోనైనా సరే నేను కాపాడేస్తాను. ఇది దేవుడు. నమ్మరు కదండి, దేవుడు ఎంతలా నమ్మరు కదండి. నేను కాపాడాలనుకుంటే నాకు చేప చాలు, ఆయన చేపతో బతికించేస్తాను. నిన్ను బతికించాడా? చేపను పంపించి చేపతో మింగించి దానికేం ఆజ్ఞేశాడంటే ప్రతి ఆహారాన్ని నమిలి మింగేసినట్టుగా కొడుకుని నమలడానికి కుదరదు. నువ్వు అలా మింగేయాలా, పొట్టలో అలా పెట్టించుకోవాలి. నీకు ఉపవాసం, ఆహారం తినకూడదు ఇద్దరు బయటకు వచ్చేంత వరకు. చేప చేసింది అసలైన ఉపవాసం దేవుడి కోసం. యోనాను తిన్న తర్వాత ఏం తిన్నా సరే దాంతోపాటు యోన అరిగిపోతాడు. యోన అరిగిపోకూడదంటే చేప ఏం చేయకూడదు? యోనాన్ని మింగిన తర్వాత ఏమి తినకుండా ఉపవాసం చేసింది. అది అసలైన ఉపవాసం అంటే దేవుడి కోసం చేసే ఉపవాసం, దేవుడి పని కోసం. మీకు తెలియదు కదండి ఎంత బాగా కాపాడబడ్డాడు, ఎంత బాగా రక్షించబడ్డాడు యోనా. మీకు చెప్తున్నాను, ఇవే భయంకరమైన పరిస్థితులు మన జీవితాన్ని కమ్మేసినప్పుడు నిన్ను కాపాడడానికి లోకంలోని ఏ బలం ముందుకు రాదు. ఒకవేళ వచ్చినా బలం నిన్ను కాపాడలేదు. కాపాడవలసింది దేవుడు ఒక్కడే. ఇంకో సందర్భం జ్ఞాపకం చేస్తానండి. బైబిల్లో ఏలియా గారు రోషం కలిగిన ప్రవక్త, దేవుడి పక్షాన్ని నిలబడ్డాడు. ఆ రోజున రాజ్యం దేవుడి మాటకు లోబట్టడం లేదని ఆ రోజున ఆహాబు, యెజబెలు పొగరెక్కిపోయి దేవుడి పిల్లల్ని పక్కదారి పట్టించారు. దేవుడి పిల్లల్ని తీసుకెళ్లి బయలుదేవతల వైపు మొక్కించే దుర్మార్గపు పనుల్లోనికి వెళ్ళిపోయారు. రాజుకు బుద్ధి లేకపోతే ప్రజలకు బుద్ధి ఉండాలి. ప్రజలు కూడా ఎవడు దేవుడిని విడిచిపెట్టి, వీళ్ళు కూడా దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బుద్ధి చెప్పాలనుకున్నాడు రాజ్యం మొత్తానికి. దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా వీళ్ళ మాట వినాలి అన్నా, వీళ్ళకి నీ శక్తి ఏంటో తెలియాలన్నా, నువ్వెవరో వీళ్ళకి తెలియాలి అన్నా ఒక చిన్న రిక్వెస్ట్ నేను నీకు పెడుతున్నాను. ఏంటి? ఈ రాజ్యము మీద 3.5 సంవత్సరాలు వర్షపు చుక్క కూడా పడకూడదు. దేవుడు ఏమన్నాడు? నీ ఇష్టం నాయన, నువ్వేది అడుగుతుందే, నువ్వు మరలా ప్రార్థించేంత వరకు చుక్క కూడా ఆ రాజ్యం మీద నేను వేయను. వర్షం లేకపోతే ఏమొస్తుంది చెప్పండి? గట్టిగా చెప్పండి. వర్షం లేకపోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది కదా. ఈరోజు వర్షం వచ్చినప్పుడు ఎంతమంది తిట్టారు చెప్పండి వారిని? వర్షం లేకపోతే కరువు వస్తుందని తెలుసు, వర్షం వచ్చి బట్టలు తడిచిపోతే మాత్రం తిట్టేస్తారండి. మాయదారు వాళ్ళు ఎందుకు వచ్చిందో. ఒడియాలు తడిచిపోయినాయని ఒకరు, బట్టలు తడిచిపోయినాయని ఒకరు, ఇల్లు బురద అయిపోయిందని ఒకరు. బాబ్బా మీ మొర విని, అమ్మ మీకు వర్షం బాధ పెడుతుందా, మీకు కూడా వరం ఇస్తున్నాడు ఒక 3 సంవత్సరాలని ఈ ఈదర గ్రామం మొత్తం మీద ఒక చుక్క పడకుండా చేశాడు అనుకోండి దేవుడు. పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ రోజు ఆలకి ఎండిపోయినట్టుగా మనకు కూడా నదులు ఎండిపోతాయి, బావులు ఎండిపోతాయి. మన గొంతు కూడా ఎండిపోయి తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్లు లేక అల్లకల్లోలం, కరువు. ఏలియా నువ్వు చెప్తున్నావు కనుక, వాళ్ళకి బుద్ధి రాలేక నువ్వు చెప్తున్నావు కనుక నీ మాట ప్రకారం ఓకే, నువ్వు చెప్పేంత వరకు చుక్క కూడా వల్ల రాజ్యం మీద వేయనన్నాడు. అప్పుడు రాజ్యం మొత్తానికి ఏమొచ్చింది? కరువు. జాగ్రత్తగా వినండి, రాజ్యం మొత్తానికి కరువు వస్తే ఏలియా గారు ఎక్కడ ఉన్నాడు? ఆ రాజ్యంలోనే ఉన్నాడు. ఇప్పుడు మరి ఈయన పరిస్థితి ఏంటి మీకు అర్థమైందా? అక్కడే ఉన్నాడు. అందరికీ తిండి లేకపోతే ఈయన కూడా ఏమవుతుంది? ఈయన కూడా తిండుండదు, మొత్తం ఎండిపోయింది. దేవా ఏదో మరి నువ్వు నీ కోసం వీళ్ళు తిరుగుతారని మరి వర్షం వద్దన్నాను, వర్షం లేదు, ఇప్పుడు అన్నీ ఎండిపోయినాయి, మరి నా పరిస్థితి ఏంటన్నాడు. నువ్వు జాగ్రత్తగా నాయన, ఒక వాగు ఉంటుంది, ఆ వాగు పక్కన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద పడుకో, ఆ వాగులో నీళ్ళు తాగాడు. సంతోషం, వాగు దగ్గరికి వెళ్ళిపోతున్నాను దేవా. మరి వాగు పక్కనే నీళ్లు ఉన్నాయి, పడుకోవడానికి చెట్టు ఉంది, ఏముండాలి ఇప్పుడు?
ఫుడ్ కావాలి కదా, నీళ్ళు తాగి బతుకుతాడా? ఆహారం కావాలి కదా ప్రభా, నాకు తిండి కావాలి కదా, అంత దూరంలో నేను పడుకుంటా అంటే దేవుడు అంటున్నాడు, ఆయన ఏం కావాలి నీకు? మెను ఏం కావాలి? వెజిటేబుల్లా, నాన్ వెజ్జా? ఆల్వేస్ నాన్ వెజ్ దేవా, అలవాటు పడిపోయాను కొంచెం, ప్రవక్తలం కదా. ఇప్పుడు ఏం కావాలి నీకు? నాన్ వెజ్ కావాలి కదా, పంపిస్తానులే. ఎవరు పట్టుకొస్తారు ఇప్పుడు నాన్ వెజ్? కాకులు ఆహారం పట్టుకెళ్తాయా? మన చేతిలో ఉన్న మొక్కలు ఎత్తుకుపోతాయా? చూసారా? కాకులు ఆహారం పట్టుకెళ్ళి ఏలియాను పెంచాయట. కాకులను పెట్టి బ్రతికిస్తున్నాడు, చేపను పెట్టి బ్రతికిస్తున్నాడు. ఏంటండి దేవుడు? ఈ బలాన్ని నమ్ముతారండి? దేవుడు నమ్ముతారండి? ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను బ్రతికించగలడు, దేవుడు నా ప్రాణాన్ని కాపాడగలడు, నా కుటుంబాన్ని నిలబెట్టగలడు. ఎవరండి ఇలాగ ఆనుకుంటారు దేవుడి మీద? దేవుడి మీద తప్ప ఈరోజు మనిషి అన్నిటిపైన ఆనుకున్నాడు. ఇలా రాత్రంతా చెప్పుకుంటా వెళ్ళమంటే నేను చెబుతూనే ఉంటాను. దేవుడు భూమి మీద ఎవడిని కాపాడాలన్నా తన బలం చేతే కాపాడాలి. నీ బలాన్ని నువ్వు నమ్ముకోకు, వృధా. నీ చుట్టూ ఉన్న బలాన్ని నువ్వు నమ్ముకోకు, వృధా. దేవుడు లేనప్పుడు అది ఏ బలమైన లయమైపోతుంది. బబులోను విర్రవీగింది ఒకనాడు, బబులోను రాజులు విర్రవీగిపోయారు ఒకనాడు. మా రాజ్యానికి తిరుగులేదు, ప్రపంచం మీద దండెత్తాం, ప్రపంచ చక్రవర్తులు అన్నాడు. బబులోను మహాసామ్రాజ్యానికి రాజు నెబుకద్నెజరు. నీ బలం ఏంటో చూస్తానరా, నీ రాజ్యం బలం ఏంటో చూస్తానరా అన్నాడు. ఒక్కసారి వాడి వైపు చూశాడండి దేవుడు. పరిస్థితి ఏంటి చెప్పండి? నెబుకద్నెజరుది ప్రపంచ చక్రవర్తిని పట్టుకొచ్చి గడ్డి వేసినట్టుగా అడుగులో పడేసాడు పట్టుకొచ్చి. ఇప్పుడు నువ్వెంత నేనెంత చెప్పండి? దేవుడికి వ్యతిరేకం అయితే, మన ఆలోచనలు దేవుడికి వ్యతిరేకం అయితే, ప్రపంచ చక్రవర్తిని పట్టుకొచ్చి ఎవడు అక్కడ ఏం తినిపించాడు ఆ రోజు అంటే గడ్డి తినిపించాడు. గడ్డి ఏమన్నా అది ఎప్పుడో జరిగింది, ఇది మీకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో జరిగింది, మీకు అది చెప్తాను, ఇది బాగా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో భూకంపం వచ్చింది, తెలుసు కదండి? భూకంపం వచ్చింది తెలుసు కదా. టర్కీ పక్కనే సిరియా, ఈ దేశాల్లో భూకంపం వచ్చింది. ఒక వార్త అందరినీ కలిచివేసిందండి. ఏంటి వార్త అంటే, ఒక బాగా ధనవంతుడు ఉన్నాడండి. వాడు ఏం చేశాడంటే, వాడు కొన్న డబ్బుతో భవంతులు కట్టేశాడు. సుమారు నెలకి 40 లక్షల అద్దె వస్తుందట. 40 లక్షల అద్దె వస్తుంటే ఎలాగుంటా చెప్పండి వాడి జీవితం? అసలు నాకు తిరుగులేదు, నాకు తిరిగేలేదు అనుకుంటూ ఉన్నాడు. భూకంపం వచ్చి అతను కట్టుకున్న మేళ్ళని పేక మేళ్ళలో కూలిపోయి, ధనవంతుడు కాస్త రోడ్డున పడ్డాడు. రొట్టె ముక్క కోసం రోడ్ల మీద తిరుగుతున్నాడు. చూసారా? దేవుడు తలుచుకుంటే ధనవంతుడిని పట్టుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? రోడ్డు మీద నిలబెట్టాడు. ప్రపంచ చక్రవర్తి నెబుకద్నెజరు పట్టుకొచ్చి గడ్డి తినిపించాడు. ఏ బలాన్ని నమ్ముకుంటారు? ఏదంటే భూమి మీద మనల్ని కాపాడేది మీరు చెప్పండి. వీళ్ళ చరిత్రలు చెప్తున్నాడు, బైబిల్లో ఉన్న వీళ్ళ చరిత్రలు చెప్తున్నాడు, లోకంలో జరుగుతున్నవి చెప్తున్నాను. అసలు దేన్ని నమ్ముకోవాలి మనం చెప్పండి? ఇప్పుడు ఏ బలం మనల్ని కాపాడుతా చెప్పండి? ఎవరు మనల్ని కాపాడాలి మీరు చెప్పండి? ఇప్పుడు అదే అంటున్నారు యోబు గారికి, ఇది అర్థమైపోయి అంటున్నాడు, భూమి మీద ఎంతటి బలవంతుడైనా వాడిని కాపాడేది కూడా నువ్వే తండ్రి అన్నాడు. యోబు గ్రంథం చదువుతాం, అది మళ్ళీ చదువుతాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణములను గూర్చి ఆశ విడిచినను వాళ్ళు మరలా బాగు చేసేది, ఆ ప్రాణాన్ని నిలబెట్టేది నీవు తండ్రి. నీ బలం, నీ శక్తి, నీ కృప, నీ తోడు. భూమి మీద దేని నమ్ముకున్న వృధా తండ్రి. భూమి మీద ఏది మనుషులను కాపాడలేదు తండ్రి. ఇంత బాగా భక్తులు మాట్లాడుతుంటే నిజంగా ఈరోజు మనం ఆలోచిద్దాం. నాకు దేవుడు ఉంటే చాలండి అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మనలో ఎంతమంది ఉన్నారు? నాకు దేవుడు ఉంటే చాలండి, దేవుడి సన్నిధి ఉంటే చాలండి, వాక్యం ఉంటే చాలండి, దేవుడి సేవ ఉంటే చాలండి, దేవుడి మందిరంలో నేను నా కుటుంబం చక్కగా ఉంటే చాలండి, ఇది చాలండి మా జీవితానికి. దేవుడు మాకు వెనకున్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ఎవరండి దేవుడి పైన పూర్తిగా ఆనుకునే జీవితాలు ఎవరు ఉన్నాయి చెప్పండి మన దగ్గర? ఆదివారం వస్తే దేవుడు జ్ఞాపకం వస్తాడు, మిగతా అన్ని రోజులు ఎవరు జ్ఞాపకం వస్తారు? లోకం. ఆదివారం గుడిలో ఉంటాం, సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడున్నాం? లోకంలో. మధ్యలో ప్రార్థనలు పెట్టినా రారు,
మధ్యలో బైబిల్ క్లాసులు అన్నా రారు, మధ్యలో ఉపవాస ప్రార్థనలు అన్నా రారు. చూసారండి, ఆదివారం ఒకటే ఏదో అలా మొక్కుబడిగా వెళ్ళాలి కనుక, ఆరాధన కనుక, ఏమైనా అనుకుంటారేమో కనుక ఆచారంగా మారిపోయారు. అలా ఆచారంగా ఆదివారం వచ్చి కూర్చుని దేవాస్తోత్రం అనుకుని వెళ్ళిపోతున్నారు. మిగతా అంతా అన్ని రోజులు లోకమే. డబ్బులు కావాలి, ధనం కావాలి, చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, వ్యాపారం కావాలి. దేవుడిని విడిచిపెట్టి బాగా బిజీ అయ్యాడు లోకంలో మనిషి. దేవుడికే ఈ బిజీలో పడిపోయి దేవుడికే సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయాడు. ఎందుకు బ్రదర్ రావట్లేదంటే ఏమంటారు చెప్పండి? ఖాళీ లేదు బ్రదర్. ఎందులో బిజీగా ఉన్నావు? చదువుకోవడంలో బిజీ, వ్యాపారంలో బిజీ, డబ్బులు సంపాదించడంలో బిజీ, ఫ్రెండ్స్తో తిరగడంలో బిజీ, పెళ్ళిళ్ళకి వెళ్ళడంలో బిజీ, ఎవరితోనో ఊర్ల మీద పడి తిరగడంలో బిజీ. దేవుడి కోసం వాళ్ళ నిన్ను కాపాడేది, ఆ ఉద్యోగం నిన్ను కాపాడేది, ఆ చదువు నిన్ను కాపాడేది. దేవుడికి సమయం ఇవ్వలేనంత బిజీగా నువ్వు ఎందుకు మారిపోయావు ఈరోజు భూమి మీద? సమయం ఇచ్చింది ఎవరు చెప్పండి? కాలం ఇచ్చింది ఎవరు? దేవుడు. మీకు ఆయుష్కాలం నిర్ణయించింది ఎవరు? దేవుడు. ఆయుష్కాలంలో నువ్వు ఏం చేయాలని దేవుడు ఈ ఆయుష్కాలాన్ని నిర్ణయించాడు? ఆయన కోసం బ్రతుకుతావని, ఆయన కోసం చెబుతావని, ఆయన సన్నిధికి వస్తావని, ఆయన వాక్యాలు నేర్చుకుంటావని, ఆయన పనిలో ఉంటావని, ఆయనకు మహిమ తెస్తావని, ఆయనకి కీర్తి తెస్తావని ఈ జీవితాన్ని నీకు ప్రసాదించాడు దేవుడు. తెలుసా? ఒకసారి చూస్తారా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం చూడండి. మనిషి ఎందుకు పుట్టాడో ఈ భూమి మీద పౌలు గారు ఎఫ్ఎస్సీ సంఘంతో చెప్తున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటాయి చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు జన్మ ఎందుకు జరిగిందో బిట్లు చెప్పుకుంటూ వెళ్తాడు. ఫస్ట్ బిట్ చెప్పాడు ఇక్కడ. ఎందుకు కలిగిందట? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు నువ్వు పుట్టావు. దేవుడికి మహిమ తేడానికి నువ్వు పుట్టావు. ఏది మహిమ? నీ జీవితంలో నువ్వు బిజీ అయిపోయావు. ఎందుకు బిజీ అయిపోయావు అంటే లోకంలో దేవుని నమ్ముకుంటున్నావు దేవుడి కంటే బాగా. అందుకే దేవుడికే సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోయావు. నువ్వు దేన్నో నమ్మేసావు బాగా. అది నిన్ను కాపాడుతుందని, అది నిన్ను రక్షిస్తుందని ఆ దాని బలాన్ని ఎక్కువగా నమ్ముకున్నావు. అందుకే దేవుడికి టైం ఇవ్వడం లేదు. అసలు నువ్వు పుట్టింది ఎందుకంటే దేవుడి కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని. ఆగండి, ఎంత బాగా రాశాడండి ఆ మాట. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనం ఎవరి కోసం అట? ఈ వాక్యాన్ని బట్టి మనం ఎవరి కోసం చెప్పండి? మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుంటే భూమి మీద నువ్వు ఎవరి కోసం ఉన్నావు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఏం చేస్తున్నావు? ఏది నీ జీవితంలో ముఖ్యమైనది దేవుడి కంటే? తన కోసం పుట్టిన నువ్వు తన దగ్గరికి రావు. తన కోసం పుట్టిన నువ్వు తన కోసం పాడవు. తన కోసం పుట్టిన నువ్వు తనకి ఏమి ఇవ్వవు, అన్నీ ఆయన అనుభవిస్తున్నావు. తనకి ఏమి ఇచ్చావు నువ్వు? ఇలాంటి ఒక మీటింగ్ పెట్టావా? ఒక సభ పెట్టావా? దేవుడి గురించి ఒక కుటుంబ ప్రార్థన పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి దేవుడి గురించి ఏమైనా ఏనాడైనా చెప్పావా? చెప్పించావా? నీ ధనాన్ని దేవుడి పనికిచ్చి చేయించండి నా పక్షాన అన్నావా? ఏమిచ్చాడు చెప్పండి? ఈరోజు దేవుడికి మనిషి అన్ని దేవుడివే అనుభవిస్తున్నాడు. తన కోసము మనలను ముందుగా నిర్ణయించుకున్నాడట. తన కోసం పుట్టావట. దావీదు తన కోసమే పుట్టాడు. దావీదు తన కోసమే బ్రతికాడు, దేవుడి కోసమే బ్రతికాడు. అబ్రహాం గారు దేవుడి కోసమే పుట్టాడు, దేవుడి కోసమే బ్రతికాడు. బైబిల్లో ఉన్న ఒక ఇస్సాకు దేవుడి కోసమే పుట్టాడు, దేవుడి కోసమే బ్రతికాడు. యాకోబు దేవుడి కోసమే పుట్టాడు, దేవుడి కోసమే బ్రతికాడు. సమూయేలు దేవుడి కోసమే పుట్టాడు, దేవుడి కోసమే బ్రతికాడు. పౌలు గారు దేవుడి కోసమే పుట్టాడు, దేవుడి కోసమే బ్రతికాడు. అపోస్తలులు దేవుడి కోసమే పుట్టారు, దేవుడి కోసమే బ్రతికారు. నువ్వు ఎవరి కోసం పుట్టావు? నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. తన కోసం నిర్ణయించుకున్నాడు మనల్ని. కానీ భూమి మీదకి వచ్చిన మనిషి డబ్బు మాయలో పడ్డాడు, ఉద్యోగం మాయలో పడ్డాడు, వ్యాపారం మాయలో పడ్డాడు, సంపాదన మాయలో పడ్డాడు. ఆస్తులు అంటున్నాడు, ఎకరాలు అంటున్నాడు, ఇల్లులు అంటున్నాడు, పొలాలు అంటున్నాడు, కార్లు అంటున్నాడు, బంగారం అంటున్నాడు, వెండి అంటున్నాడు, రత్నాలు అంటున్నాడు. అవేవో నన్ను కాపాడుతాయని ఆ మాయలో పడి దేవుడికి అన్యాయం చేస్తున్నాడు. దేవుడి దగ్గరికి రాకుండా మారిపోయాడు.
ఎంత బాగా రాశాడు చూడండి వాక్యం. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు కావాలనుకున్నాడట మిమ్మల్ని నన్ను? జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ విశ్వాన్ని కట్టక మునిపే మనం కావాలని కోరుకున్న కన్న తండ్రి, మనం రావాలని కోరుకున్న కన్న తండ్రి, ఈ తరంలో మనం వస్తామని ఎదురు చూసిన తండ్రి, మనలందరినీ పట్టుకెళ్ళి ఆదాములో పెట్టి, మొట్టమొదటైన మానవుడైన ఆదాములో పెట్టి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేశాడు? పుట్టించాడు. ఆదాములో పెట్టాడు మనల్ని. తరాలు 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 దాటించుకుంటూ దావీదు తరంలో దావీదు పుట్టాడు, అబ్రహాం తరంలో అబ్రహాం పుట్టాడు, అపోస్తుల తరంలో అపోస్తులు పుట్టారు. ఈ తరంలో నువ్వు పుట్టావు దేవుడి కోసం. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే, దేవుడి కోసం బ్రతికి దేవుడే నా బలం అయితే ఈ లోకమంతా నా పాదాల క్రింద ఉంటుంది, కలిగించింది దేవుడు కదా, ముందు స్థానం దేవుడికి కదా అని నువ్వు దేవుడికి ఇవ్వకుండా మిగతా ఏవేవో నీ బలాలుగా నమ్ముకుని అసలు బలాన్ని పక్కకు పెట్టావు. అందుకే ఈరోజు మనిషి జీవితాలు బాగోలేదు. అందుకే మనిషి జీవితం ఈరోజు చెదిరిపోయింది. అందుకే మనిషి జీవితం ఈరోజు కృంగిపోయింది, కూలిపోయింది. ఎవరి దిక్కు తోచని పరిస్థితిలో లోకం అల్లాడుతుంది, ఏం చేయాలో తెలియక అల్లాడిపోతుంది లోకం. రోగం వస్తే అల్లాడిపోతుంది, ఒక తుఫాను వస్తే అల్లాడిపోతుంది, ఒక భూకంపం వస్తే అల్లాడిపోతుంది. ఎందుకు అల్లాడిపోతుంది అంటే, దైవ బలాన్ని పక్కకు పెట్టి ఏయో బలాలను నమ్ముకుంది. దేవుడు అప్పుడప్పుడు ప్రకృతితో బుద్ధి చెప్పిస్తుంటే ఎవడ ప్రకృతి చూపిస్తున్న కోపానికి తట్టుకోలేక అల్లాడుతుంది ఈరోజు మానవ జాతి, లోకం. దేవుని పిల్లలారా, ఎంత బాగా రాశాడండి వాక్యంలో. మనం దేవుడి కోసం పుట్టావట, మనం దేవుడి కోసం బ్రతకాలట, దేవుడే మన జీవితం అవ్వాలట, దేవుడే మన బలం అవ్వాలట. ఎక్కడండి ఇంతలా దేవుడిని నమ్మారు చెప్పండి? నామకార్థంగా అప్పుడప్పుడు పలకరిస్తూ దేవుణ్ణి మిగతా కాలం అంతా లోకానికి ఇచ్చాడు. ఎందుకయ్యా లోకానికి ఇచ్చావు అంటే, నువ్వు దేవుడి కంటే లోకాన్ని బాగా నమ్మావు, దాని బలాన్ని చూసుకుని మురిసిపోతున్నావు. కొంతమంది చూడండి, సేవకులను కూడా చాలా నీచంగా మాట్లాడతారండి. సేవకులను కూడా ఎందుకయ్యా నీచంగా మాట్లాడతారంటే, అతను కూడా బలం ఏంటంటే చదువు. నేను బాగా చదువుకున్నాను కనుక ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాను, నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను, నేను ఒక కలెక్టర్ని లేదంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగిని. సేవకుడు ఇంటికి వెళ్తే చాలా నీచంగా చూస్తారు. మీకు సంగతి తెలుసో లేదో, భూమి మీద జరుగుతున్న అన్ని ఉద్యోగాల కంటే అతి ఉత్తమమైన ఉద్యోగం ఏదో తెలుసా? సేవ. పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ప్రతినిధి నీ ఇంటికి వచ్చిన అతను. నీ ధనమో, నీ ఉద్యోగమో, నీకున్న ఆస్తో, నీకున్న ఇల్లు, ఆ పొగరుతో వచ్చిన దైవజనుడిని చిన్నగా చూసామనుకోండి, కోపం వచ్చేది ఎవరికో తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రికి. నీ చదువు ఉంటే అది లోక సంబంధమైంది, నీకు ఉద్యోగం ఉంటే లోక సంబంధమైంది, నీకు డబ్బు ఉంటే లోక సంబంధమైంది. యేసు ప్రభు వస్తే రెండో రాకల్లో మొత్తం మెష్ అయిపోతాయి. ఇవన్నీ ఉంటాయా? భూమే పోతుంది అన్నప్పుడు, భూమి మీద ఉన్న నువ్వు ఇల్లుని చూసి పొంగిపోతుంటే, భూమి మీద ఉన్న నేను కారుని చూసి నువ్వు పొంగిపోతుంటే, భూమి మీద ఉన్న ఉద్యోగాన్ని చూసి పొంగిపోతుంటే, యేసు ప్రభు రెండో రాకళ్ళు ఇవేమి ఉండవు, కొలాప్స్. నీతో పాటు ఉండేది దేవుడు, నీతో పాటు ఉండేది భక్తి, నీతో పాటు ఉండేది సేవ, నీతో పాటు ఉండేది దేవుడు. మరణం తర్వాత నేను హక్కును చేర్చుకోవలసింది కూడా దేవుడు. ఆయన కోసం పుట్టావు. ఒక విచిత్రమైన సందర్భాన్ని నేను బైబిల్లో నుంచి మీకు చూపించాలి ఇప్పుడు. దేవుడు బలం ఉంటే మనిషి ఎలా ఉంటాడో, దేవుడు బలం పోతే మనిషి ఎంత బలహీనుడైపోతాడో, ఎంతటి పరిస్థితులు అతని జీవితాన్ని కమ్మేస్తాయో నేను మీకు చెప్పాలి. బైబిల్ జీవితంలో, బైబిల్ చరిత్రలో ఒక మహాబలవంతుడు ఉన్నాడండి. అతనే సంసోను. అందరికీ తెలుసు. సంసోను బలవంతుడా బలహీనుడా? ఎలాంటి బలం కలిగిన వాడు సంసోను? సందర్భాలు చూపించడానికి టైం అవుతుంది కనుక చెప్పుకుంటూ వెళ్తున్నాను, రాసుకోండి ఇవన్నీ. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం, 14వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు మీరు రాసుకోండి, చదువుకోండి. తర్వాత ఇతని జీవితాన్ని చెప్తాను, పరిచయం చేస్తాను. దేవుడు ఫిలిస్తీన్లు, ఆయన పిల్లలైన ఫిలిస్తీన్లంతా, ఆయన పిల్లలైన ఇశ్రాయేళ్లంతా ఫిలిస్తీన్ల చెరలోనికి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా వినండి, ఫిలిస్తీన్ల చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మొరపెట్టారు, దేవా మమ్మల్ని రక్షించన్నప్పుడు వాళ్ళని రక్షించడానికి పుట్టిన రక్షకుడే సంసోను.
ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చెరలో నుంచి రక్షించడానికి పుట్టిన రక్షకుడు సంసోను. సంసోను జీవితం మీకు తెలియదు కాదు, బలాఢ్యుడు. అతని బలమంతా దేంట్లో ఉందని చెప్పాడు దేవుడు ముందే, జుట్లో. రహస్యం అదే, సీక్రెట్ అదే, ఎవరితోనూ చెప్పొద్దు, నువ్వు నాకు నాజీరు చేయబడిన వాడవు, ఆ రహస్యం ఎవరితోనూ చెప్పొద్దు అన్నాడు. సంసోను, దేవుడు సంసోనుకి తోడుగా ఉన్నప్పుడు అతను చేసిన కార్యక్రమాలు చూస్తేనండి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకనొక సందర్భంలో సింహం ఎదురొస్తే ఏం చేశాడట, మేక పిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేశాడట. ఏమంటే సింహం అరిస్తేనే భయం వేస్తుంది మనకి, గుండె ఆగిపోతుంది దాని అరుపుకే. అలాంటిది సంసోను ఎదురుగా సింహం వస్తే తన 2 చేతులతో సింహాన్ని ఇలా మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి చంపేశాడు. అంటే సంసోను శరీరంలో ఏముంది, బలం ఉంది కదా. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు అది సంసోను బలమా దేవుడు బలమా? బాగా ఆలోచించి చెప్పండి. సంసోను బలమా దేవుడు బలమా? దేవుడు బలమే. ఎందుకు దేవుడు బలం అంటున్నాను నేను? ఎప్పుడైతే జుట్టు కత్తిరించాడో ఆయనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోగానే ఆ బలం కూడా ఏమైంది, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అందుకే అంటున్నాను, నాకేదో ఈ రోజు ఉందని నువ్వు పొంగిపోతున్నావు కదా, అది నీది కాదు, అది ఎవరిది? దేవుడిది. నీ శరీరంలో ఆరోగ్యం ఉందా? అది దేవుడిదే. శరీరం బాగుందా? దేవుడిదే. లోకంలో అయినా కాస్త నీ పరిస్థితి బాగుందా? అది దేవుడిదే. దేవుడండి నా బలం అనాలి తప్ప నా బలం, లోక బలం అన్నావా, దేవుడు ఆ బలాన్ని తీసేస్తాడు. సంసోను బలం గురించి మాట్లాడుకోవాలంటేనండి ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిష్తీయుల మీదకి నక్కలు విడిచిపెట్టాడు ఒకసారి, తెలుసు కదా మీకు. నక్కలు విడిచిపెట్టాడు, తోకలకి అగ్గి అంటించి మరి నక్కలు విడిచిపెట్టాడండి. ఎన్ని నక్కలు విడిచిపెట్టాడు అని చదువుకుంటామంటే 300 నక్కలట. మీకు మాట్లాడుతాను, నక్క నాకు తెలుసు అన్నవాళ్ళు చేయలేపండి, నక్క నేను చూశానండి అన్నవాళ్ళు చేయలేపండి. అక్కడక్కడ పెద్దవాళ్ళు చూసుంటారండి, పొలాల్లో తిరుగుతుంది అది. ఎవడు నక్కను చూసేసరికి భయం వేస్తుందా, భయం మీద? నక్క ఎలాంటిది అనుకుంటున్నారు? కుక్క కంటే డేంజర్ అది, కుక్క కంటే బలం కలిగింది అది. కుక్క అయినా 4 పీకులు వదిలేస్తుందేమో కానీ నక్క పట్టుకుందంటే చంపే వరకు విడిచిపెట్టదు అది. నక్క చాలా బలమైంది. మీకు మాట్లాడుతానండి, ఒక మనిషి ఏదో తనకున్న బలంతో ఒక నక్కను పట్టుకున్నాడంటే పర్వాలేదు. సంసోను ఎన్ని నక్కలు పట్టుకున్నాడట? 300 నక్కల్ని పట్టుకొని తోకలకి అగ్గంటించాడంటే అసలు ఎంత బలం ఉండాలండి నక్కలో పడాలంటే? ఎవరిది బలం? దేవుడిది. నక్కలు పట్టుకున్నాడు. ఇంకో సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సందర్భంలో ఫిలిష్తీయులు మీదటిపోతే యుద్ధం చేయడానికి చేతులు ఆయుధం లేదు. ఏం దొరికిందట? గాడిద దవడ దొరికితే ఎముకతో ఎంతమందిని చంపాడట? 1000 మందిని చంపాడు. ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది, ఒక హీరో కత్తట్టుకుని 100 మందిని నరికాడట. ఆయన పెద్ద హీరో అట. ఎవడ కత్తట్టుకుని యుద్ధం చేసి 100 మందిని నరికింది వీడు హీరో అయితే, ఏ ఆయుధం లేకుండా ఒక ఎము కట్టుకుని 1000 మందిని నరికిన సంసోను ఏమవ్వాలి? ఎవడు బాగా ఆలోచించండి. 1000 మందిని నరికిన సంసోను, అది సంసోను బలం అంటే సంసోను వెనకున్న దేవుడి బలం. ఏమంటే దారి తప్పాడు సంసోను, మీకు తెలియదు కాదు, వద్దన్న తప్పు చేశాడు. ఆ వేషికి అలవాటు పడిపోయాడు. ఆ రహస్యం చెప్పొద్దు నాయన అంటే ఆవిడ ప్రేమకు లొంగిపోయి రహస్యం చెప్పేశాడు. జుట్టు కత్తిరించారు. కత్తిరించిన వెంటనే ఫిలిష్తీయులు వచ్చి పట్టుకున్నాడు. ఎప్పటిలాగే విరజిమ్మేద్దాం, ఎప్పటిలాగే వాళ్ళు కొడదాం అంటే అప్పటికి బలం ఏమైంది? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారో మీకు తెలియదు, దాగోను గుడిలో కట్టేశారు, స్తంభాలకి కళ్ళు పీకేశారు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడండి సంసోను. ఎవరో తెలుసా? నాయన ఒక మాట పలుకుతాడండి, ఆ మాట మీరు చూడాలి రాత్రి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. బలం వెళ్ళిపోయింది. ఈసారి మాత్రమే నన్ను బలపరచు, తప్పు చేయను. నువ్వు ఇచ్చావు ఒకప్పుడు బలాన్ని, తప్పు చేసి పోగొట్టుకున్నాను. దేవా నీకు మాట ఇస్తున్నానికి మళ్ళా తప్పు చేయను. ఈసారి మాత్రమే నువ్వు నన్ను ఏం చేయాలి? బలపరచు. బలపరిచాడా? దేవుడు ప్రేమ వేడు కదండి. దేవా నేను తప్పు చేశానని ఆయన ముందు మోకాలు వేస్తే ఎంతటి పాపినైనా క్షమిస్తాడండి.
నువ్వు ఎన్నైనా చెయ్యి, దేవా తప్పు చేశాను, నన్ను క్షమించానుగానే చెప్పాను కదండి. దేవుడు ఎంత బలవంతుడు, అంత బలమైన ప్రేమ కలిగిన వాడు. నేను తప్పు చేశాను అనగానే లొంగిపోయాడండి ఆయన పశ్చాత్తాపానికి. దేవుడు కూడా, నాయన సరే, నీకు మొదట ఏ బలం అయితే ఉందో ఆ బలం నేను మళ్ళీ నీకు ఇస్తున్నాను. చూడండి సంసోన్ తర్వాత ఫైట్ ఎలాగుందో. అతని జీవిత కాలంలో చంపిన వారి లెక్క కంటే చివరి దినాలలో అతను చంపిన వారి లెక్క ఎక్కువ. చూడండి యుద్ధం ఎలా జరిగిందో. కనుక దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ మాటలన్నిటి బట్టి మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? మన బలం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. బైబిల్ చరిత్రలో ఇంకొక 2 సందర్భాలు జ్ఞాపకం చేయాలి. నాకు టైం లేదు, చెప్పుకుంటూ వెళ్తాను, మీరు తర్వాత బైబిల్ చదువుకోండి. బైబిల్లోనండి ఇలాంటి సందర్భం మరొక భక్తుడికి ఏర్పడింది. అతనే దావీదు. ఎదురుగ్గా ఎవరు నిలబడ్డారు అంటే, దావీదు ముందు ఎవరు నిలబడ్డారంటే, ఆ రోజు కూడా వాళ్ళ ఫిలిష్తీయులే. గొలియాతు నిలబడ్డాడు. ఆశానుభావుడు, యుద్ధశూరుడు, బలవంతుడు. వాడు ఒక రంకి వేస్తున్నాడు వాళ్ళ తరపున ఇశ్రాయేలుకి. ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలులారా, ఇంతకాలం యుద్ధం ఎలా జరిగిందంటే మీ సైన్యం కొట్టుకుంది, మా సైన్యం కొట్టుకుంది. ఇప్పుడు నేను రూల్ మార్చేస్తున్నాను, అలా వద్దు. ఫిలిష్తీయుల తరపున నేను ఒక్కడే నిలబడతాను. ఇదిగో మీరంతా సౌలుకి దోషులు కదా, మీరు రాజు సౌలు కదా, మీరు రాజు పక్షాన మీరు రాజు నిలబడతాడో, లేదంటే మీరు రాజు పక్షాన ఎవరు నిలబడతాడో ఒక్కడే నిలబడండి. ఇటు పక్క నేను ఒక్కడిగా నిలబడతాను. నేను ఓడిపోయాను అనుకోండి, మేమంతా నీకు దోషులు అయిపోతాం. మీరు ఓడిపోయారు అనుకోండి, మీరంతా నాకు దోషులు అయిపోవాలి. ఈ సవాలు మీకు ఓకేనా అన్నాడు. అంతే. 40 రోజులు ఎవరిని ఇశ్రాయేలు ముందు రంకేస్తున్నాడు. ఎవరా ఇశ్రాయేల్లో ఎవరు వస్తారు రండి అంటున్నాడు. ఒక్కడు లేడండి ఆ రోజు ఆ గొలియాతును ఎదుర్కోవడానికి. చివరికి సౌలు దగ్గర ఉన్న సైన్యం సైతం వాడిని చూసి, వాడి బేకర రంకెలు చూసి, వాడి రూపాన్ని చూసి, వాడి బలాన్ని చూసి విస్తుపోయారు, దాక్కుండిపోయారు. అప్పుడు ఒక గొంతు లేచింది. ఎవరి గొంతు? దావీదండి. అప్పటికేమైనా యుద్ధశూరుడా? అప్పటికేమైనా బలవంతుడా? ఇక్కడ ఒక నీతి చెప్తాను ఈరోజు, మీకు అది అర్థం అవ్వాలి. చాలామంది అంటే దేవుడి కోసం బ్రతకండి, దేవుడి కోసం చెయ్యండి, దేవుడి కోసం పాడండి అంటే ఎలాగుంటారంటేనండి, మా వల్ల ఏమవుతుందండి అంటారు. మీకు మాట్లాడుతున్నానండి, మా వల్ల ఏమవుతుందని దావీదు అనుకుంటే ఆ రోజు యుద్ధం జరిగేదా, గొలియాతును చెప్పేవాడా? అలాగని యుద్ధంలోకి వెళ్తాను దావీదు ఏమైనా యుద్ధశూరుడా? యుద్ధం వచ్చినవాడా? నో. నేను దేవుడి కోసం వెళుతున్నాను గనక నాతో యుద్ధం చేయించేది ఎవరు? దేవుడే. ఇక్కడ ఒక సంగతి జరిగింది, చెప్తాను మీకు. ఫిలిష్తీయులు రంకి వేస్తున్నారు, వీళ్ళందరూ దాక్కుంటున్నారు. అప్పుడు దావీదు అంటే చాలా చిన్నోడు, గొర్రె పిల్లలు మేపుకుంటున్నాడు కొండల్లో. వీళ్ళ నాన్న యెషై గారికి ఉన్న 3 పిల్లలు, 3 పెద్ద పిల్లలు సైన్యంలో ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు. నాన్న ఏం చెప్పాడంటే, ఒకరోజు దావీదు గారిని పిలిచి, నాన్న, అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు కదా, వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో, కొంచెం నీకు ఆహార పదార్థాలు ఇస్తాను, ఈ ఆహార పదార్థాలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు కలుసుకుని రానాయన అని పంపించాడు దావీదుని. అలా దావీదు యుద్ధం సీన్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి వాడు అరుస్తున్నాడు. అక్కడ ఎవరు? గొలియాతు. అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్యలు ఏంటి మరి అరుస్తున్నాడు, మీరు యుద్ధంలో ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏం చేస్తారండి, సైన్యం మొత్తం పక్క చిక్కిపోయి ఉంటే ఆ రోజు ఆడి దెబ్బకి. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నన్ను పంపిస్తారా, నేను వాడిని చంపేస్తాను. నన్ను పంపిస్తారా, వాడిని చంపేస్తాను. సైనికులతో ఆ నోట ఈ మాట అంటుంటేనండి, ఈ మాట సౌలు చెవిలో పడ్డది. సౌలు దావీదుని పిలిపించాడు. ఎవరు చంపేస్తానన్నారంటే, ఎవరు తీసుకురండి అంటే, ఎత్తుకు వచ్చేసరికి చిన్న కుర్రాడు. అవతల ఉన్నది ఎవడు? గొలియాతు, యుద్ధశూరుడు. ఆడి దెబ్బకి సైన్యంలో ఉన్నవాడే భయపడిపోతుంటే ఒక చిన్న కుర్రాడు వచ్చి ఆయన చంపేస్తానంటున్నాడు. సౌలు అంటున్నాడు, నాయనా, నీ ధైర్యం గొప్పదే, నీ నమ్మకం గొప్పదే దేవుడి మీద, కానీ వాడి బలం ముందు నీ బలం సరిపోదు ఆయన అంటాడు సౌలు. ఒకసారి వచనం చదవండి. అధ్యాయం చెప్పండి. 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నారండి. 33వ వచనం, 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం చాలదు. చూడండి, నీ బలం సరిపోదు. నువ్వు బాలుడు, నువ్వు చిన్నోడు. నాయన అక్కడ ఉన్నదేమో పెద్ద యుద్ధ శూరుడు. మీకు మాట్లాడుతున్నాను.
అలాంటి సన్నివేశం మనకు ఎదురు పడితే ఇంత ధైర్యం దావీదులాగా దేవుడి పక్షాన మనం చేయగలుగుతామా? అది మీకు అర్థం అదొకటి చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు సభలు పెట్టాలనుకోండి, ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది. మీ దగ్గరకు వచ్చిన ఆయన సభలు పెట్టాలి 2-3 లక్షలు అవుతుంది, సభ పెడతావా అన్నారు అనుకోండి, మనం ఏమంటాం చెప్పండి? ఏంటి 2 లక్షల? మా దగ్గర ఎంతదండి, అంత బలం మా దగ్గర ఎక్కడుందండి, మా వల్ల అవదండి, ఏదో 2,000 ఇమ్మంటే ఇస్తాం, అంతేనా? 2 లక్షలు పెట్టి దేవుడు సభ చేసేంత బలం మా దగ్గర లేదు. నేను మాట్లాడుతున్నాను, నీ దగ్గర లేదా అంత బలం? ఉంది. ఆ బలాన్ని నువ్వు ఎప్పుడు తీస్తావంటే, కూతురు పెళ్ళొచ్చింది, కుమార్తె పెళ్ళొచ్చింది, కట్నమే 2 లక్షలు అడిగారు, పెళ్లి చేయడానికి 3 లక్షలు అవుతుంది, 5 లక్షలు. అప్పుడు నువ్వేమంటావు చెప్పండి? మా బలం సరిపోదండి, 2,000 ఇస్తానండి అంటావా? అప్పుడు ఏం చేస్తావు? నీ బలానంతా కూడబెట్టుకుని అప్పులు చేసి కూతురు పెళ్ళి ఎలా చేస్తావు? ఘనంగా, గొప్పగా. దేవుడి కోసం చేయమంటే బలం సరిపోదు అంటున్నావు, నీ కొరకైతే మాత్రం బలం బయటకు వస్తుంది, రావటం లేదా? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి అంటే, నీ కోసం బలాన్ని వాడుకుంటా తప్ప నా కోసం నీ బలాన్ని వాడవా? నా కోసం చేయవా? నా కోసం చెప్పవా? దేవుడు అడగడండి. అంటే మన బలం, మన శక్తి, మన స్థితిని మనం మన కోసం వాడుకుంటున్నాం, కానీ దేవుడికి ఏనాడు దాన్ని మనం వాడం. దావీదు చాలా గొప్పవాడు, చాలా ప్రేమ కలిగిన వాడు దేవుడి మీద. ఎదురుగ్గా ఉన్నది ఫిలిష్తీయుడైతే, ఎదురుగ్గా ఉన్నది గొలియాత్ అయితే, నా వెనకున్నది జీవం కలిగిన దేవుడు. ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు తెలుసా? నేను నా సంగతి మీకు తెలుసో లేదో, నా ట్రాక్ రికార్డ్ మీకు తెలీదు సౌలు గారు, నేను ఏం చేశానో చెప్తాను, తర్వాత నా బలం ఏంటో మీరే చెప్పండి అన్నాడు. ఏం చేసావు అయ్యా అంటున్నాడు, నేను గొర్రె పిల్లలు మేపుకునేటప్పుడు ఒక్కొక్కసారి తోడేలు పట్టుకెళ్ళిపోయింది, ఒకసారి సింహం పట్టుకెళ్ళింది, నేను వాటి వెనకాల వెళ్ళి వాళ్ళ నోట్లో నుంచి నా మేక పిల్లల్ని లాగేశాను, అది నా బలం. అలాగని అది నా బలం అనుకుంటారేమో, కాదు, నా వెనకున్న దేవుడి బలం. సింహపు నోట్లో నుంచి మేక పిల్లల్ని లాగడానికి బలం ఇచ్చిన దేవుడే ఈరోజు గొలియాతును చంపడానికి నాకు దేవుడు బలం ఇస్తాడు. నన్ను ముందు అర్జెంటుగా పంపండి అంటున్నాడు. 17వ అధ్యాయం 37వ వచనం చదువు డైరెక్ట్. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుడి చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు యెహోవా యెహోవా నీకు తోడుగా ఉంటాడు కాకపో. వెళ్ళాడు, యుద్ధంలో గెలిచాడు, ఇశ్రాయేలు జాతిని ఆ రోజు నిలబెట్టాడు. పౌరుషం కలిగిన దేవుడు పక్షాన ఒక పౌరుషం కలిగిన ఎవడి సేవకుడిగా దావీదు తర్వాత ఎన్ని విజయాలు దేవుడికి ఇచ్చాడో మీకు తెలియదు కాదు. ఆ రోజు దావీదులో నా భక్తిని చూసి దావీదును జాగ్రత్తగా దేవుడు రాజును చేశాడు, ఎన్ని యుద్ధాలు జరిగించాడు, ఎన్ని విజయాలు దేవుడు దావీదుకి ఇచ్చాడు. మీరు చెప్పండి, ఈ సందర్భంలో మీకు ఏమర్థమైంది చెప్పండి? ముందు సంసోను సందర్భంలో సంసోను బలం దేవుడే, దావీదు సందర్భంలో దావీదు బలం కూడా దేవుడే. ఈరోజు నీ బలం నా బలం దేవుడేనా? ఆదివారం దేవుడు, సోమవారం లోకం, మంగళవారం బంధువులు, గురువారం పొలం, శుక్రవారం బంగారం, శనివారం ఉద్యోగం. అబ్బబ్బబ్బబ్బ, మనకు ఒక్కొక్క బలం. దేవుడు తప్ప అన్ని బలాలే మనకి. వాళ్ళకేమో సర్వస్వం, దేవుడేమో బలం అంటున్నారు వాళ్ళు. ఆ బలంతో లోకంలో ఉన్న దేనైనా జయిస్తున్నారు. నువ్వేమో ఎక్కడో రాజీ పడిపోయావు. ఈ లోకంలో ఉన్నవేవో నేను అణిచేస్తుంటే దేవుళ్ళలో నుంచి దేవుడి బలం వాటి మీద విజయం పొందడానికి శక్తిని ఇస్తుందనే నమ్మక వాటికి లోబడిపోయావు నువ్వు. ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి, ఇంకొక సందర్భాన్ని. ఎందుకంటే ఆయన గురించి చెప్పకుండా దేవుడు బలం ఏంటో మీకు అస్సలు అర్థమవుతుంది. బైబిల్ చరిత్రలోనండి ఇశ్రాయేల్ కొంతమంది రాజులు పరిపాలించారు, యూదులను కొంతమంది రాజులు పరిపాలించారు. యూదులు పరిపాలించిన రాజుల్లో చాలామంది భక్తిహీనులు ఉంటారు. ఒక భక్తిపరుడు ఉన్నాడండి, హిజ్కియా అనే రాజు ఉంటాడు.
అతడు దావీదు ఎలాగైతే దేవుడిని ఆనుకొని బ్రతికాడో, చిన్నప్పటి నుంచి దేవుడిని ఆనుకొని బ్రతికిన ఏమంటే చక్కటి దైవభక్తి కలిగిన రాజు, దేవుడు తప్ప తనకేమీ తెలియని జీవితంగా బ్రతికాడండి హిజ్కియా. చిన్ననాటి నుంచి చక్కగా అలా భక్తిలో పెరగడంతో దేవుడు రాజును చేశాడు. ఈ హిజ్కియాకి ఒక భయంకరమైన పరిస్థితి తన జీవితంలో ఏర్పడింది. యెరూషలేము పట్టణానికి రాజు. ఆ రోజు ప్రపంచం మీద అష్షూరు సామ్రాజ్యం పెత్తనం చేస్తుంది. అష్షూరు మహాసామ్రాజ్యం, వాళ్ళు కూడా భయంకరులండి. అష్షూరు యుద్ధానికి వస్తుందంటే ఎదురుగా ఉన్నవాడు ఎంత పెద్ద రాజు అయినా సరే పరిగెత్తుకుని వచ్చి మోకాల మీద పడిపోయేవాడు. అలా మోకాల మీద పడిన ప్రతి రాజు ప్రాణాలు విడిచిపెట్టేవాడు. అష్షూరు రాజు సన్హెరీబు అని ఉంటాడు. ఈ సన్హెరీబు అన్నవాడు మొత్తం పక్కనున్న ఇశ్రాయేల్ రాజ్యాన్ని పట్టేశాడు. అప్పటికే ఇశ్రాయేల్ రెండుగా విడిపోయారు, మీకు తెలుసు కదా. ఇశ్రాయేలుగా యూదులుగా విడిపోయారు. ఇశ్రాయేల్ ఏమో షోమ్రోన్ రాజధానిగా చేసుకుని బ్రతుకుతున్నారు. అదే కొత్త నిబంధనలో సమరయి అని మనకు వినబడుతుంది. యూదులేమో 2 గోత్రాలు కలిసి ఒక జనాంగంగా మారి యోదయ యెరూషలేము రాజధానిగా చేసుకుని వీళ్ళు ఉంటున్నారు. ఏమంటే ఇశ్రాయేల్ ఏమో అక్కడ ఉంటున్నారు. 12 గోత్రాలు 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు, రాజ్యం 2 ముక్కలైపోయింది. యూదులు పరిపాలించడానికి రాజులు వస్తున్నారు, ఇశ్రాయేల్ పరిపాలించడానికి రాజులు వస్తున్నారు. ఆల్రెడీ అష్షూరు మహాసామ్రాజ్యం ఏదైతే ఉందో షోమ్రోను అప్పటికి ముట్టడేసేసింది. ఇశ్రాయేల్ అంతా బానిసలైపోయారు, వాడు వశం అయిపోయారు ఇశ్రాయేల్ అంతా. ఇక ఆ రాజ్యాన్ని జయించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే యెరూషలేము. ఏమంటే హిజ్కియా రాజు యెరూషలేం పట్టణంలో అప్పటికి దేవాలయం ఉంది, సొలొమోను కట్టింది. దీని మీద కన్నేశారు, దీని మీద దండెత్తారు. అప్పటికండి యెరూషలేం మొత్తాన్ని చుట్టుముట్టేశారు. ఒక్క యెరూషలేం రాజధాని తప్ప యోదయలో ఉన్న మిగతా పట్టణాలన్నీ కూడా అష్షూరు వశమైపోయాయి. సైన్యం వచ్చేసింది, అందరూ పడిపోయారు. ఇక లోబడవలసింది, యుద్ధంలో గెలవలసింది ఒకే ఒక అతను, హిజ్కియా. యెరూషలేం పట్టణం రాజధాని, రాజు అక్కడే ఉన్నాడు, ప్రవక్త అక్కడే ఉన్నాడు, మంత్రులు అక్కడే ఉన్నారు. ఇక ఒక్క యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నారు అంటే అంతేనండి. ఇక ఎవడు ఈ యూదులు కూడా అతను చెరలోకి వెళ్ళిపోతారు. సైన్యం, పెద్ద సైన్యం అండి. అసలు ఆ సైన్యం చూస్తేనే భయపడిపోయారు ఆ రోజుల్లో. వీళ్ళు ఏం చేసేవారంటే ఏ రాజ్యాన్ని అయితే జయిస్తారో ఆ రాజు దగ్గర ఇనుమును కప్పంగా కట్టించుకునేవారు పన్ను కింద. ఆ ఇనుముతో ఇనప ఆయుధాలు చేసేవారు. రథాలు, గుర్రాలకు సంబంధించిన ఆయుధాలు చేసి ఆ ఇనప ఆయుధాలతో ఏమంటే ఆ రోజు లోకాన్ని భయపెడుతున్న మహాసామ్రాజ్యం అది అష్షూరు. హిజ్కియా భక్తిపరుడు. హిజ్కియా యెరూషలేములో ఉండిపోయాడు. యెరూషలేము మొత్తాన్ని చుట్టేసింది సైన్యం. అందులో ఉన్న ఒక అతను కౌరు పంపించాడు, నాయనా హిజ్కియా నీ పని అయిపోయింది, ఇక నువ్వు ఒక్కడవే మిగిలావు, ఈ యెరూషలేం పట్టణం ఒక్కటే మిగిలింది. నువ్వు మాకు దాసోహం అయిపోయావా, ప్రాణాలతో విడిచిపెడతావు. లేదు, దేవుడు కాపాడతాడు, దేవుడే నన్ను రక్షిస్తాడు, లేదంటే నా దగ్గర ఉన్న సైన్యం నన్ను రక్షిస్తుందని నువ్వు గనక మాకు ఎదురు తిరిగావా నీ ప్రాణాలు తీసేస్తామని అష్షూరు నుంచి కబురు వచ్చింది. అప్పటికే ప్రజలంతా అల్లాడిపోతున్నారు. అష్షూరు చుట్టుముట్టేసింది అనేసరికి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. అమ్మో మమ్మల్ని చంపేస్తాడు, ఇక అష్షూరు సైన్యం మమ్మల్ని చంపేస్తుంది. రాజు మీద తిరగబడిపోతున్నారు ప్రజలంతా. నువ్వు వెళ్ళాడికి పాదాక్రాంతం అయిపో, మమ్మల్ని క్షమించమని అడుగు అంటుంటే ఎవడు హిజ్కియాలో ఒకటే నమ్మకం అండి, ఒకటే నమ్మకం. ఎవరి మీద తెలుసండి? తన సైన్యం మీద నమ్మకం లేదు, తన దగ్గర ఉన్న మంత్రుల మీద నమ్మకం లేదు. ఏమంటే హిజ్కియా ఒకే ఒక ఆయన నమ్ముకున్నాడండి, దేవుడిని. నా దేవుడు ఈ భయంకరమైన పరిస్థితి నుండి నన్ను కాపాడుతాడు, నా బలం దేవుడే అని నమ్మాడు. ఇక్కడ విచిత్రం ఏంటనుకుంటున్నారు? ఒకవేళ దేవుడు బలపరిచినా హిజ్కియా గారి సైన్యం వెళ్ళి అక్కడున్న అష్షూరు సైన్యంతో యుద్ధం చేయడానికి అసలు వాళ్ళ సైన్యానికి వీళ్ళ సైన్యానికి పొంతనే లేదు. వాళ్ళ సైన్యం వేలల్లో లక్షల్లో ఉంది. ఆ సైన్యంతో పోరాడటానికి అసలు హిజ్కియా సైన్యం ఏ మూలకు కూడా సరిపోదు, ఇంక అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ లోపండి భక్తుడు కదండి, హిజ్కియా భక్తుడు కదా, దేవుడికి ఒక ప్రార్థన చేశాడండి. ప్రార్థన ఎంత బాగుంటుందో. ఏమంటే కష్టకాలంలో దేవుడు భూమి మీద మీ పరిస్థితులు కమ్మేసిన కాలంలో ఎలా ఉండాలో, ఎంత భక్తితో ఉండాలో, ఎలాంటి ప్రార్థన చేయాలో ఈయన బాగా మనకు నేర్పిస్తాడు. రాజుల 2వ గ్రంథం మీరు చూడండి ఎంత బాగుంటుందో. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయానికి రండి అందరూ. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యెహోవా సన్నిధిని ఇట్లానే ప్రార్థన చేశాను, యెహోవా
కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీ బలం ఏంటో నాకు తెలుసు. ఈ లోకమందున్న సకల రాజ్యములు సకల రాజ్యములకు నువ్వు దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెవి యొక్క ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము కలిగిన దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హరీబు పంపిన వారి మాటలను చెవులు పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యములు దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషులతో చేయబడిన కర్రయు రాళ్లే కనుక వారు నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవా వారిని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును. ఏం కోరుకున్నాడు చెప్పండి? ఇప్పుడు నువ్వు దేవుడు అని తెలియాలి అంటే అతని చేతిలో నుండి మమ్మల్ని ఏం చేయాలి? రక్షించు. దేవుడు ఎలా రక్షించాడో తెలుసండి? ఈ ప్రార్థన దేవుడు చెవికి వెళ్ళిపోయింది. ఆ రోజున్న ప్రవక్త యెషయాతో కబురు పంపించాడు, నాయనా నా కొడుకు హిజ్కియాతో చెప్పు, ఈ రాజ్యానికి నేను రక్షణ ఇవ్వబోతున్నాను, అష్షూరు సైన్యాన్ని తరిమి కొట్టబోతున్నాను, వాడు వేసిన రంకెలు నా చెవిలో పడ్డాయి, నీ మీద కాదు వాడు రంకేస్తాడు, నా మీద వేశాడు, నా కొడుకు మీద నా భక్తుడి మీద రంకె వేస్తాడా, వాడు వేసిన రంకెలు నా చెవిలో పడ్డాయి, నేను నిన్ను కాపాడబోతున్నాను. ఎలా కాపాడాడు తెలుసండి? అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది దేవుడు కాపాడిన విధానం. ఆ రాజ్యాన్ని ఎలా కాపాడాడు తెలుసా? ఒకసారి ఇదే అధ్యాయము ఏమండి 30 వచనం చూడండి. 34 చూద్దాం డైరెక్ట్ గా. 34 వచనం, 34 వచనం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండు పేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేభారములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినెవె పట్టణములకు వచ్చి నివసించిన తర్వాత, చూసారండి, ఒక్క రాత్రి అండి, ఒకే ఒక రాత్రి దేవుడు ఒకే ఒక్క దూతను పంపాడండి. మీరు జాగ్రత్త గమనించాలి. అక్కడ ఉన్న సైన్యం ఎంతమంది? 185,000 మంది అష్షూరు సైన్యాన్ని చంపడానికి ఎన్ని దేవదూతలండి అక్కడికి? ఎన్ని దేవదూతలండి? ఒక్క దేవదూత ఒక్క రాత్రి డ్యూటీ చేస్తే ఎంతమంది వచ్చారు చెప్పండి? అక్కడ 185,000 మంది. ఇప్పుడు ఒక 10 దూతలు వచ్చి పడ్డాయనుకోండి, మీరు బాగా ఆలోచించండి. 10 దూతలు వస్తే అసలు అష్షూరు సైన్యం మరేంటి? మీకు అర్థమైందా? ఒక్క దూత ఒక్క రాత్రి డ్యూటీ చేస్తే 185,000 మంది ఎక్కడ దెబ్బ తగిలిందో తెలిసి చచ్చిపోయారు. దూత కొడితే ఎలా ఉంటుందంటే దెబ్బలు కనబడవు, ప్రాణం పోద్ది. సైన్యం మొత్తం లేచిపోయిందండి రాత్రికి రాత్రి. ఈ సన్హెరీబు వాడు లేచి చూశాడు. వాళ్ళు ఆ దండులో పడుకుంటారండి, దండులో పడుకుని పొద్దున్నే లేచి చూశాడు సైన్యం ఎలా ఉందని. ఎక్కడ ఉంది సైన్యం? మొత్తం మృత కళేబరాలట. సైన్యం అంతా చచ్చూరుకుంది. ఇప్పుడు ఎవరితో యుద్ధం చేస్తాడు ఇసుక మీదకి వెళ్ళి? అమ్మో, వీళ్ళ వెనకున్న దేవుడే దేవుడు వీళ్ళని చంపింది. వాడు ఒక మాట అంటాడండి, వీళ్ళని చంపింది అష్షూరు ఏమండి, మన హిజ్కియా కాదు, హిజ్కియా సైన్యము కాదు, వీళ్ళు చంపింది ఎవరో తెలుసా? యెహోవాయే. ఆడికి ఎలా తెలిసింది? సైన్యం చంపింది అనుకోండి, పేకలు కట్ చేస్తే రక్తం ఉంటుంది, దేవదూత కొడితే రక్తం లేదు, దెబ్బలు లేవు, ఎవరికట్టు చచ్చూరుకున్నాడు. వీడికి విషయం అర్థమైపోయిందండి. అమ్మో, ఇప్పుడు హిజ్కియా తరపున ఎవరు దిగారు? దేవుడు దిగారు. ఇక్కడ ఉన్నారంటే నేను చచ్చిపోతానని గుర్రం వేసుకుని వెనక్కి పరుగు. ఏంటండి నిజంగా ఈ చరిత్రలోని చదువులో మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి? దేవుడు వెనక ఒక వ్యక్తి నిలబడితే, దేవుడే తన బలమవుతుంటే అసలు ఏంటండి, అసలు ఆ విజయాలు ఏంటండి, ఆ ఆలోచన ఏంటి అసలు నిజంగా? యెషయా గ్రంథం మొట్టమొదటి ఏ వచనం చదివించని చెప్పండి? మొట్టమొదటి మీరు చదువుకున్న వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ భక్తులందరికీ తోడుగా ఉన్నాడు. దేవుడు మాతో ఉన్నాడు. మనతో ఉన్నాడా? ఇప్పుడు
కొత్త నిబంధనకు వస్తాను. ఇది చెప్పి ముగించాలి, లేకపోతే ఇది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనకు కూడా మరి అన్నయ్య మరి అలాగా దేవుడు దూతను పంపించి మనతో కూడా యుద్ధాలు జరిగిస్తాడా, మనకేంటి బలం ఇప్పుడు అనుకుంటారు. ఇప్పుడు మీరు అసలుగా చెప్పాలి, మనం చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పకుండా ముగించకూడదు. ఈరోజు మనం దేంట్లో బలవంతులు అవ్వాలి? దేంట్లో బలవంతులు అవ్వాలి? సంసోనుకు కావలసిన శరీర బలం కావాలా? దావీదుకి ఇచ్చిన యుద్ధ బలం కావాలా? ఎవడు హిజ్కియాకి ఇచ్చిన సైన్య బలం కావాలా? ఈ రోజు నువ్వు దేంట్లో బలవంతుడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది తెలియాలి నీకు. రాత్రి నీ బలం ఏమవ్వాలి? ఈరోజు క్రైస్తవుడిగా నీ బలం ఏమవ్వాలో తెలుసా? వచనం తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. మీరు బలవంతులు అన్నాడు. ఏ విషయంలో బలవంతులు? దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది. అంటే ఇప్పుడు మన దేంట్లో బలవంతులు కావాలి చెప్పండి? దేంట్లో బలవంతులు అవ్వాలి? మీరు వాక్యపు బలం ఉండాలి. ఈరోజు క్రైస్తవుడికి చెప్తాను నేను ఎందుకు ఉండాలో కూడా. నువ్వు బలవంతుడివి, వాక్యములో బలవంతుడు కావాలి. ఎందుకో తెలుసండి, ఎందుకో చెప్తాను. వాక్యంలో బలవంతుడు అంటే బాగా దేవుడు మనసును బైబిల్ ద్వారా చదువుకున్నవాడు, నేర్చుకున్నవాడు, దేవుడు వాక్యాన్ని పరిపూర్ణంగా గ్రహించినవాడు, వాక్యంలో బలవంతుడైన వాడు అయి ఉండాలి ఈరోజు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి యుద్ధం జరిగినట్టుగానే ఈరోజు నీకు కూడా ఒక యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధం అది? కనిపించని చీకటి శక్తి ఒకటి నిన్ను పాపంలో పడేయడానికి నీతో యుద్ధం చేస్తుంది. చేయటం లేదా? చూస్తారా బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎందుకు మనం బలంగా ఉండాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. దేవుని యందు బలవంతులై ఉండండి. ఏంటి దేవా మా బలం? ఏంటి మా బలం? ఎలా మేము బలవంతులు అవ్వాలి? ఆయన యందు మీరు బలవంతులుగా ఉండాలి. ఎలా దేవా ఏంటి మా బలం అంటే ఇప్పుడు చెప్తారు చూడండి. ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులు అవునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాలను ధరించుకోండి. అంటే ఇప్పుడు నీకు యుద్ధం జరుగుతుంది. ఎవరితో? అపవాది నీ మీద వేస్తున్న తంత్రాల నుండి నువ్వు యుద్ధంలో బలవంతుడు అయి వాడితో యుద్ధం చేయాలి. ఈరోజు తంత్రాలు వేస్తుంది అది నీ మీద. యెహోషువ తంత్రం. బైబిల్లో ఉన్న ఏ భక్తుడైనా మీరు తీసుకోండి, ఒక్కొక్క తంత్రాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తూ ఉంటుంది. యోసేపు జీవితం మీరు జ్ఞాపకం చేస్తాను. బాలుడు, యవనుడు, భక్తిలో ఉన్నాడు, దేవుడే జీవితమై బ్రతుకుతున్నాడు. అతని మీద ఒక తంత్రాన్ని ప్రయోగిస్తుంది పాడు చేయడానికి. ఎవరు చెప్పండి? పోతిఫర్ భార్యను ప్రయోగిస్తుంది. అతడు వాక్యంలో బలవంతుడు గనక ఆ భార్యతో అంటున్నాడు, వచ్చిన ఆవిడతో అంటున్నాడు, ఇది పరలోకంలో ఉన్న నా దేవుడైన దృష్టికి కార్యం ఏమవుతుంది? విరోధముగా నేను దేవుడి దృష్టికి పాపము చేయలేను. నీతో ఈ శరీరపు సుఖాన్ని తీర్చుకోవటం పాపం. ఎందులో బలవంతుడై తన తంత్రాన్ని ఎదిరించాడు నాకు చెప్పండి. ఎందులో బలవంతుడు యోసేపు? దేవుడి దృష్టిలో, దేవుడి వాక్యంలో, దేవుడు మనసెరగటంలో బలవంతుడు. వాక్యంలో బలవంతుడు అవటం అంటే, వాక్యం అంటే ఏంటో కదండి, దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి మనసు నీకు తెలియటం. యోసేపుకి దేవుడి మనసు అర్థమైపోయింది. ఇది పరలోకంలో నా కన్న తండ్రి దేవుడి దృష్టికి ఇది పాపం కనుక ఇది నేను చెయ్యను. బలవంతుడు వాక్యంలో. కింద చదువుతాం. మీరు దేవుడి యొక్క అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి మీరు శక్తివంతులు అవునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాలను మీరు ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరాలతో కాదు. ఒకప్పుడు దావీదుకి శరీరాలతో యుద్ధం, ఒకప్పుడు సంసోనుకి శరీరాలతో యుద్ధం. ఇప్పుడు నువ్వు జరిగిస్తున్న యుద్ధం శరీరాలతో కాదు, దురాత్మల సమూహం, కనబడిన చీకటి శక్తి నీ మీద పాపపు బాణాలు వేస్తున్నది.
వ్యభిచారం చేయించాలనుకుంటుంది, దొంగతనం చేయించాలనుకుంటుంది, నేరం చేయించాలనుకుంటుంది, నీతో పాపం చేయించాలనుకుంటుంది, నిన్ను దేవుడికి దూరం చేయాలనుకుంటుంది, నిన్ను దేవుడి సన్నిధిలోంచి లాగేయాలనుకుంటుంది, నిన్ను దేవుడి కోసం బ్రతకకుండా చేయాలనుకుంటుంది. ఆ తంత్రాన్ని నువ్వు ఎరగాలి అంటే నువ్వు వాక్యములో బలవంతుడు అవ్వాలి. చెప్తారు చూడండి, కిందకి వెళ్ళేసరికి ఎలాగగా మనం పోరాడను శైలులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాటం మనకే ఉంది యుద్ధం. ఈరోజు నీ బలం వాక్యం అవ్వాలి. చెప్తారు చూడండి, కిందకి వెళ్ళేసరికి అందుచేత ఆపత్తుల మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాలను ధరించుకోండి. అనగా మీ నడుమునకు సత్యం అని దట్టు కట్టుకొని, సత్యాన్ని నడాన్ని కట్టుకోవాలి. సత్యం అంటే ఏంటి చెప్పండి? సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ చదువుకోండి. నీ వాక్యమే సత్యం. సత్యమైన దట్టును కట్టుకోండి అంటే నీ నడానికి ఎప్పుడు వాక్యం ఉండాలంటే నీ జీవితం ఎప్పుడు వాక్యంతో కట్టబడి ఉండాలి. తర్వాత చూడండి, సత్యమును దట్టు కట్టుకొని నీతిను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోనండి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఎవడు ఒక్కటి కూడా శరీర సంబంధమైన కనపట్టంలో చూడండి ఆయుధాలన్నీ. ఇప్పుడు విశ్వాసమును డాలట. యుద్ధం చేస్తున్నాం. డాల్ అంటే తెలుసు కదండి, మీకు తెలుసా లేదా? డాల్ ఎలా ఉంటుంది? కత్తి ఒక చేతితో ఉంటుంది, ఒక పక్క రౌండ్ ఉంటుంది, చూసారా? డాల్ అంటారు. అంటే అవతల ఒకటి కత్తి వేస్తే ఇలా అడ్డు పెట్టుకోవడానికి. నీకు కూడా డాలు కావాలట. విశ్వాసం అనే డాలు. అది పట్టుకున్నావా? అది పట్టుకొని యుద్ధం చేస్తున్నావా సాతానుతో? లేదంటే నీకు తెలియకుండానే పాపంలో ముంచేస్తుంది. అది నీకు తెలియకుండానే విశ్వాసంలోంచి పడగొట్టేస్తుంది. నీకు తెలియకుండానే విశ్వాసాన్ని తన కత్తితో తన బాణంతో చంపేస్తుంది. అది చివరి చెప్తాడు చూడండి, ఎంత బాగుంటుందో. విశ్వాసమైన డాలు పట్టుకోనండి, మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు, మరియు రక్షణయను స్థిరస్థానమును అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోనండి. ఇప్పుడు మన చేతిలో ఉండవలసిన కత్తి ఏంటట? ఏ కత్తి చెప్పండి? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యం. సాతాను నా దగ్గరకు వస్తే వాక్యంతో వాడి పేక తెగ నరుకుతాను. అందుకంటున్నాడు, నీ బలం వాక్యం అయిపోతే, వాక్యంతో బలమైన కత్తిగాను మారిపోతే దుష్టుడిని ఎదిరిస్తావు నాయనా. దుష్టుడి నుండి సమాజాన్ని కాపాడుతావు నాయనా. దుష్టుడి నుండి సమాజాన్ని కాపాడాలి. ఏమండి ఈరోజు లోకాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. అంతా కూడా మన పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలండి. బైబిల్కు మతమైన ముద్ర వేశారు. మేము బస్సులో వస్తున్నామండి. నిన్న విజయవాడలో బస్సు ఎక్కాం ఇక్కడికి ప్రార్థనలు రావడానికి. బస్సులో మా వెనకాల ఒక ఆయన కూర్చున్నాడు. ఆయనతో అంటున్నాం, ఏమండి ఈ ఊరు మాకు కొత్త, కొంచెం ఏదరొచ్చేనంటేనే చెప్పండి అన్నాం. మేము ఏదర అడ్డరోడ్డా అన్నాడు. అవునండి అడ్డరోడ్డే, అక్కడ దిగిపోవాలి మేము లోపలికి వెళ్ళాలంటే. మాది కూడా ఏదరే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అక్కడ ప్రార్థన చెప్పేశాను డైరెక్ట్గా, అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయండి, ప్రార్థనలకు వెళ్తున్నాం. ఓ ఆ కోటాలా అంటున్నాడు. ఏంటట? ఆ బైబిల్ కోటాలా, ఆ బైబిల్ కోటాలకు వెళ్తున్నారు, ఆ సౌండ్ వినపడుతుంది నాకు కూడా అంటున్నాడు. చూసారండి, కోటాలని బైబిల్ అని. ఏమంటే బైబిల్ ఒక మతం అని ఎంత చీప్గా ఈరోజు సమాజానికి కనబడుతుంది చూడండి. కానీ వాళ్ళని రక్షించే శక్తి ఇదేనని వాళ్ళకి తెలియదండి పాపం అమాయకులకి. ఇదే ఈ ప్రార్థనే, ఈ కూడికే, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యమే పరలోకంలో ఉన్న తండ్రి ఎవరో అతనికి తెలియజేస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఈరోజు లోకంలో అందరూ ఇలాగే ఉండిపోయారు కదండి. మన వాక్యంతో బలవంతులమై మన వాక్యాన్ని నేర్చుకుని మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగు వారికి చెబుతూ మన సంఘాలకు నడిపిస్తూ అందరినీ రక్షించవలసిన బాధ్యత మన మీద లేదా? మీరు చెప్పండి. రాత్రి వాళ్ళందరినీ మింగేసింది కదండి సాతాను. వాళ్ళందరికీ దేవుడు ఎవరో తెలియని కూడా చేసింది కదండి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని వారి మీద యుద్ధం చేయడానికి మీరు వెళ్ళరా? మీ బంధువులు ఎంతమంది నమ్మలేదు ప్రభుని? మీ చుట్టాలు ఎంతమంది, మీ గ్రామంలో ఎంతమంది నమ్మలేదు? వాళ్ళంతా కూడా సాతాను అంధకార చీకట్లో ఉండిపోయినప్పుడు మీరు చెప్పరా దేవుడి గురించి వాళ్ళకి? పోనీ మీకు చెప్పడం రాకపోతే ఇది ఇలాంటి సభలు మీ ఇంటి ముందో మీ గ్రామంలో పెట్టి చెప్పించరా? యుద్ధం చేయరా? సాతానుతో యుద్ధం చేయరా? వాడు అలిమేసిన అందరినీ కూడా విడిపించుకొని మీ తండ్రి దగ్గరికి, రక్షణలోనికి, మీ దేవుడి దగ్గరికి మీరు నడిపించరా? ఆలోచించండి.
ఆత్మ ఖడ్గం అనే వాక్యాన్ని పట్టుకుని ఈరోజు క్రైస్తవుడు సాతాను మీద యుద్ధం చేయాలి. నువ్వు వాక్యములో బలవంతుడివి కావాలి. ఒక్కటి మీకు సందర్భం జ్ఞాపకం చేస్తాను, ఈజీగా అర్థమైపోద్ది యుద్ధం. యేసుప్రభు దగ్గరికి వచ్చింది సాతాను. వచ్చిందా? వచ్చింది. యేసుప్రభు దగ్గరికి సాతాను వచ్చి, జాగ్రత్తగా వినాలి, వాక్యంలో నువ్వు బలవంతుడు కావాలని దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఇది మీకు అర్థం అవ్వాలి. రాత్రి యేసుప్రభు దగ్గరికి సైతాన్ వచ్చి యేసుప్రభుకే వాక్యం చెప్పిందా చెప్పలేదా? ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతున్నాను, మనకి బాగా వాక్యం తెలుసా, సైతానికి బాగా వాక్యం తెలుసా? మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడో కీర్తన గ్రంథంలో దేవుడు దూతను కాపలా పెట్టి కాపాడుతానని కీర్తన గ్రంథంలో చెబితే అది అట్టుకొచ్చి యేసుప్రభుకి జ్ఞాపకం చేస్తుంది. అంటే కీర్తన గ్రంథంలో దూతను కాపలాగా పెట్టి కాపాడుతానని వాక్యం దానికి తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ వచనం ఎక్కడ ఉందో చెప్పండి అంటే మీకు తెలుసా? ఇప్పుడు ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పకపోతే మీరు అంతమంది చెప్తారు చెప్పండి. మాకేం తెలుసండి అంటే వచనం ఎక్కడుందో దూత పెట్టి కాస్తాడని నీకు తెలియదు, ఎవరో తెలుసు? సైతానికి బాగా వాక్యం తెలుసు. ఇప్పుడు చెప్తాను, సైతానికి వాక్యం తెలిసినప్పుడు నిన్ను ఏం చేస్తుందంటే వాక్యానికి భిన్నంగా నువ్వు ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. దానికి వాక్యం తెలిసి కనుక ఇలా బ్రతికితే ఇతను పరలోకం వెళ్ళిపోతాడు కనుక ఈ వాక్య ప్రకారం ఇతను బ్రతకనివ్వకుండా చేయాలి. చూసారా ఎంత సీక్రెట్ ఉందో వాక్యంలో బలవంతుడు కాన్న దేవుడు మాట వెనకాల. అదే నీకు వాక్యం తెలిసిందనుకోండి, వాక్యానికి భిన్నంగా సైతాన్ని నిన్ను ప్రవర్తించడానికి ప్రేరేపిస్తున్నప్పుడు నో సతానా నువ్వు చెప్తున్నది తప్పు, దేవుడు గ్రంథంలో ఇలా రాశాడు, నేను ఇదే చేస్తానంటావు. ఒక యేసుప్రభులాగా, ఒక యేసేపులాగా. అందుకే నీ రక్షణను నువ్వు కాపాడుకోవాలన్నా, నువ్వు ఎదుటివాడిని రక్షించాలి అన్నా, ఈరోజు క్రైస్తవుడికి కావలసిన బలం ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉందా నీ దగ్గర? వాక్యం వచ్చా? బైబిల్ చదువుకుంటున్నారా? ఎంతకాలం క్రితం అండి దావీదు చెప్పాడు ఒక మాట, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. మనకి ధ్యానిస్తే మనకేమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. ఉంది కదా? చాలా మంది బైబిల్ చదువుతున్నారంటే ఏమంటారు చెప్పండి? అందరు చెప్పే ఆన్సర్ ఇదే. ఏంటట? బైబిల్ చదివితే ఏమొస్తుందంట? నిద్ర వస్తుంది. ఏమన్నా అక్కడ ఆ మాట ఇప్పుడు మీరు చదివారా? దావీదు గారు చెప్పిన మాట ఇప్పుడు చదివారా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఏమండి ఇప్పుడు దావీదు గారు వాక్యంలో ఆనందిస్తున్నాడు కనుక దావీదు గారికి నిద్ర రాలేదు. ఇప్పుడు నీకు నిద్ర ఎందుకు వస్తుంది బైబిల్ చదివినప్పుడు అంటే వాక్యంలో నువ్వేం చేయట్లేదు, ఆనందించటం లేదు. ఇప్పుడు చెప్తాను, మీరు కొన్ని ఆటలు ఆనందపడతారు, అక్కడ నిద్ర రాదు. ఉదాహరణ, ఎవరో 1,00,000 రూపాయలు అప్పు ఇవ్వాలి, మీ దగ్గర అప్పు తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు కట్ట 10 రూపాయల నోట్లు పట్టుకొచ్చాడు. 1000 1,00,000 అనేసరికి ఎన్ని నోట్లు ఇవ్వాలి, ఎన్ని కట్టలు ఇవ్వాలి చెప్పండి? ఇప్పుడు 100 కట్టలు ఇవ్వాలా? 100,000 1,00,000. ఇప్పుడు అన్ని 10 రూపాయలే పట్టుకొచ్చాడు. 100 కట్టలు పట్టుకొచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. బాబోయ్ 100 కట్టలు లెక్క పెట్టాలా, మా వల్ల వదలండి అంటావా? రాత్రి పగళ్ళు కళ్ళల్లో ఒత్తిడి వేసుకుని నీళ్ళు పక్కన పెట్టుకుని లెక్క పెట్టుకుంటావా? ఏం చేస్తావు? డబ్బులు లెక్కడానికి నిద్ర రాదట. 1,00,000 రూపాయలు తెల్లవారు ఏమంటే 100 కట్టలు లెక్కట్టడం అంటే ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి? 10 రూపాయల నోట్లు. ఒక్క 10 రూపాయలు తక్కువ ఇచ్చిన ఊరుకుంటావా? అనే ఈ కట్టలో ఒక నోటు తక్కువ వచ్చింది, అబ్బబ్బబ్బబ్బా 10 రూపాయలు. ఎందుకు అక్కడ ఏమంటే ఆ కట్టలు లెక్క పెట్టినప్పుడు మీకు ఎందుకు నిద్ర రాలేదు నాకు చెప్పాలి. ఎందుకు రాలేదు చెప్పండి? డబ్బులంటే మీకు ఇష్టం, డబ్బులంటే మీకు ఆనందం. ఏమన్నా ఆ కట్టలు లెక్క పెడతానంతసేపు ఎప్పుడైనా బైబిల్ చదివావా? చదవవు. ఎందుకు నిద్ర వస్తుంది? ఇష్టం లేదు, ఎవరో చదవమన్నారు బలవంతంగా, ఇక తప్పదని తీసావు. నిద్ర రాకపోతే ఇంకేమొస్తుంది? మీకులా నిద్రపోతే ఏమన్నా ఇన్ని గంటల సేపు దేవుడి గురించి నేను మాట్లాడతాను ఇక్కడ, చదువుకోకుండా నిద్రపోయి ఉంటే మాట్లాడతానా? నాకు ఎక్కడ వస్తుంది వాక్యం చదువుకోకపోతే? ఇంకో సందర్భం చెప్తానండి, డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు నిద్ర రాదు. ఇంకో సందర్భం జ్ఞాపకం చేయనా? చక్కగా మటన్ బిర్యానీ, మటన్ కూర పట్టుకొచ్చి కంచంలో పెట్టారు, తింటున్నప్పుడు నిద్ర వస్తుందా? ఆనందంగా ఏమన్నా అసలు రుచిగా ఇంకా వేయండి బాబ్బా తింటున్నప్పుడు రుచి లేదు.
డబ్బులు లెక్క పెట్టుకున్నప్పుడు రుచి లేదు, టీవీ ముందు గంటల తరబడి కూర్చున్నప్పుడు కూడా నిద్ర లేదు, బైబిల్ చదువుతుంటే ఏమొస్తుందట? నిద్ర. ఎందుకు వస్తుందో తెలుసా? అసలు ఇందులో ఉన్న రుచే నీకేమి. దావీదేమన్నాడు తెలుసా? వాక్యం ఎలాగుందన్నాడు? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందా నాకు వాక్యం చదువుతుంటే అన్నాడు. మనకేమో నిద్ర వస్తుంది. అసలు తేనె కంటే మధురంగా ఉందన్నాడు, రత్నరాశుల కంటే కోర తగ్గింది అన్నాడు, మేలిమి బంగారు కంటే గొప్పది అన్నాడు దావీదు. మనకెందుకు అర్థం అవ్వలేదంటే ఇదిగోనండి అందులో ఉన్న మాధుర్యం మనకు అర్థం అవ్వలేదు. ఎంత బాగుంది చూసారా ప్రసంగం అంతలా మీరు వింటుంటే. నిజంగా బైబిల్లో ఉన్న భక్తులంతా దేవుడే వారి బలమై బ్రతికారా, అందుకే అంత గొప్పగా ఉన్నారా? ఈరోజు నేనేమో లోకంలో నా బలం అనుకుంటున్నాను, ఏదో వాక్యం బలం అనుకోలేదు. దేవుని పిల్లరా, చివరిగా మీకు చెప్పేది ఒకటేనండి, బలవంతుడైన దేవుడు. దేవుడికున్న మరో పేరుంటో తెలుసండి, బలవంతుడు. కీర్తన గ్రంథం చదువుకున్నప్పుడు ఒక మాట ఉంటుందండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఎందుకు ఇచ్చాడట? ఆ బహుమానాన్ని ఎందుకు ఇచ్చాడట? బలవంతుని చేతిలో మీరు ఒక బాణంగా మారాలి. దేవుడి పక్షాన ఒక బలమైన బాణం అవ్వాలి. దేవుడి గురించి గొంతెత్తి గంటల తరబడి ఆయన కీర్తి, ఆయన మహిమ, ఆయన కష్టం ఈ లోకానికి చెప్పి ఒక బలమైన బాణంగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటే ఆయన బలాన్ని ఇస్తాను, ఆయన నా పక్షాన నువ్వు నిలబడాలని దేవుడు అంటుంటే ఎవడు ఆయన బలాన్ని కోరుకోకుండా లోకంలోనే ఏవేవో బలాలు అనుకుంటున్నాం అమాయకంగా. దేవుని పిల్లారా, మీరు ఒక బలవంతుడైన దేవుడి చేతిలో బాణంగా మారండి. ఆయన బలం కోరుకోండి. దేవుడు నన్ను బలంగా నిలబెట్టాలండి. దేవుడు నిలబెట్టిన వాడికి లోకంలో తిరిగే ఉండదు. మీకు చూపించాను చాలామంది చరిత్రలో, దేవుడు నిలబెట్టాడు కనుక వాళ్ళకి తిరిగే లేకుండా పోయింది. ఈరోజు నువ్వు వాక్యంతో బలవంతుడివై, వాక్యం పక్షాన నువ్వు ఒక బలవంతుడివై లోకంలో ఉన్న వాటిని అన్నిటిని నువ్వు జయించాలి. పౌలు గారిని జ్ఞాపకం చేయాలి చివరిగా ముగిస్తూ. క్రైస్తవ సమాజం పౌలు గారిని చూసి చాలా నేర్చుకోవాలండి. ఎవరు పౌలు గారు అంటే ఒకప్పుడు అధికారం కలిగిన వాడు, ఒక బాగా డబ్బున్నవాడు. ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఆస్తిని ఏమన్నాడట? పెంటగా నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. ప్రభు సేవలోకి వచ్చేసాడు. ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడ్డాడు, లేమిలో ఉన్నాడు. కానీ కష్టాలలో లేమిలో పౌలు గారు ఒక మాట మాట్లాడాడు. ఈ రాత్రి మీరు అందరూ అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఏమండి 11వ వచనం చదువుతున్నారు. నాకు కొదువు కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలోనూ ఉండనెరుగుదును, సంపన్న స్థితిలోనూ ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నాను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. మీరేం నేర్చుకున్నారు దేవుళ్ళకి వచ్చిన తర్వాత? మీరు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు చెప్పండి. నాకు ఆకలి ఉన్నా చాలు, దేవుడు అన్నాడు చాలు అంటున్నాడు. లేవలన్నా పర్వాలేదు, నాతో పాటు దేవుడు అన్నాడు చాలు అంటున్నారు. అంటే లోకంలో ఉన్న కలిమో లేమో ఆయన్ని ఏమో డిస్టర్బెన్స్ చేయట్లేదు. కారణం ఏంటంటే కింద చెప్పండి అసలు కారణం ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తం చేస్తున్నాను. ఆకలితో ఉన్నప్పుడు నా దేవుడు నాకు అన్నం పెడతాడు, లేమిలో ఉన్నప్పుడు దేవుడే నాకు జీవితం అయ్యాడు. ఏ స్థితిలోనైనా దేవుడు నాతో ఉన్నాడు చాలు, నాకు లోకం వద్దు అంటున్నాడు. చూసారా ఏమంటే ఈ సందర్భాన్ని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? జాగ్రత్తగా వినండి. దేవుడిని నమ్మిన తర్వాత కాస్త లేమి రాగానే మన కళ్ళు ఎవరి వైపు చూస్తాయి చెప్పండి? ఎవరి వైపు చూస్తాయి? మీ కళ్ళు ఎవరి వైపు చూస్తాయి? ధనవంతుల వైపు చూస్తున్నాయి. అమ్మో వాళ్ళకి ధనం ఉండి బాగున్నారండి, వాళ్ళకి కార్లు ఉండి బాగున్నారండి, వాళ్ళకి బంగారం ఉండి బాగున్నారండి, నేను ప్రభులో ఉండి ఏం బాగున్నానండి అని అనుకుంటున్నావేమో. నువ్వు ప్రభుని వెనకాల ఉండటమే నువ్వు బాగుండటం, నీకు తెలియదు. ఇంతకీ ప్రభు వెనకాల ఉండటమే బాగుండటం. ఒక సందర్భాన్ని పాత నిబంధనలో జ్ఞాపకం చేస్తాను. ఎలీషా గారికి ఒక శిష్యుడు ఉన్నాడు, గెహాజీ, తెలుసు కదా. వాడి దగ్గరికి నయమాన్ ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆడి దగ్గర ఉన్న డబ్బు అధికారం ఆ కుష్ఠరోగాన్ని తీయలేకపోతుంటే దైవజనుడి దగ్గరకు వచ్చి కుష్ఠరోగం తీయించుకుని డబ్బులు కానుక ఇస్తుంటే ఎలీషా ఉన్నాడు తెలుసా, నీ డబ్బు వద్దు, నీ కానుకలు పట్టుకొని పో, మా వెనకాల దేవుడు అన్నాడు అంతే. ఈ విషయం అర్థం కాని గెహాజీ ఎలీషా శిష్యుడు వెళ్ళి ఆ ధనమంతా పట్టుకుని వచ్చాడు.
ఎలీషా గారు అన్న మాట మీకు తెలియదు కాదు. ఏమన్నాడు తెలుసా? నాయనా, వాడి దగ్గర డబ్బుండి అధికారం ఉండి వాడి దగ్గర దేవుడు లేక ఆ రోగాన్ని బాగు చేసుకోలేక దేవుడు మన దగ్గర ఉన్నాడని మనల్ని నమ్మి వాడు దేవుడి దగ్గరికి వస్తే నువ్వు వాడి ధనానికి ఆశపడ్డావా, డబ్బుకి ఆశపడ్డావా, మనకు వెనకాల దేవుడిని పెట్టుకుని కనుక ఆ డబ్బుని తెచ్చుకున్నావు కనుక ఆడి దగ్గర ఉన్నది కూడా ఇంకోటి మర్చిపోయి నువ్వు తెచ్చుకోవటం ఏంటది? అది అన్ని తెచ్చుకున్నప్పుడు అది ఎందుకు మానేసావు? నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి గిఫ్ట్గా ఇస్తానని అది అన్నాడు. ఏది? కుష్ఠరోగం. ఇప్పుడు కుళ్ళెండా కుష్ఠరోగం. అక్కడి నుంచి తెచ్చుకున్న డబ్బులు ఏం చేసుకున్నాడు చెప్పండి ఇప్పుడు గ్యాజిగాడు నాకు. మీకు అర్థమైందా? దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే, పనికిరాదు ఇదెందుకు మనకి? అదే అంటున్నాడు పౌలు గారు, నేను కలిమిలోనైనాను లేమిలోనైనాను అన్నిటిలో నేను సంతృప్తిగా ఉన్నాడు. కారణం ఏంటంటే నా వెనక ఒక మహాశక్తి ఉంది, అదే యేసు ప్రభు. ఆ శక్తి నన్ను బలపరుస్తుంది. అలాంటప్పుడు లోకంలో ఏమి లేకపోయినా నేనేం బాధపడను. అలా ఉండాలి విశ్వాసం అంటే. అది దేవుడిని నమ్మిన శక్తి అంటే, అది దేవుడు వెనకున్నాడన్న బలం అంటే. దేవుడికి ఇవ్వండి, దేవుడికి చెయ్యండి, ఇలాంటి మీటింగులు చేయండి, ఇలాంటి సభలు చేయండి, ఈ గ్రామం మొత్తం కూర్చోబెట్టండి. మీకున్న దేవుడిచ్చిన దానితో ఏమంటే సంఘానికి సహకారులుగా ఉండండి, దైవజనులకి సహకారులుగా ఉండండి. మీ శక్తిని, బలాన్ని, మీకు ఇచ్చింది ఏదో ఉంది కదా, అది దేవుడికి ఇవ్వండి, దేవుడికి పెట్టండి. మీ వెనక దేవుడు వస్తాడు, మర్చిపోదు. మీ వెనక దేవుడు వస్తాడు. లోకంలో ఏదో లేదని కృంగిపోకండి. లోకంలో దేవుడికి ఆశపడి దేవుడిని విడిచిపెట్టకండి. మీ బలం దేవుడు అవ్వాలి, మీకు సర్వం దేవుడు అవ్వాలి. పౌలు గారికి అయినట్టుగా ఏమీ లేని స్థితిలో కూడా కొరిది పట్టడానికి పత్రిక రాసి ఏమంటాడు తెలుసండి? నేను ఐశ్వర్యవంతుడినే. నా వెనకున్న ఐశ్వర్యం ఏంటో తెలుసా? వాక్యం. నాకున్న ఐశ్వర్యం వాక్యం. ఆ వాక్యాన్ని నేను మీకు పంచాను. వాక్యమే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా లోకంలో మనకి ఏం కావాలో చెప్పండి అంటున్నాడు కొరిది పట్టడానికి ఉత్తరం రాసి పౌలు గారు. మీకు మాట్లాడుతానండి, యేసు ప్రభు భూమి మీద ఉన్నాడు 33 సంవత్సరాలు. వెనకాల శిష్యులు పిలుచుకున్నాడు. శిష్యులు పిలుచుకుని ఎవడు వాళ్ళకి ఏమి ఇచ్చాడని రాశాడో తెలుసండి బైబిల్లో? ఏమి ఇచ్చాడో తెలుసండి శిష్యులకి యేసు ప్రభు? ఆస్తి ఇచ్చాడా? సంపదలు ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు చెప్పండి? యేసు ప్రభు శిష్యులకి ఏమి ఇచ్చాడు బైబిల్లో చూస్తారా? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం అండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం ఇచ్చాను. యేసు ప్రభు శిష్యులకి ఏమి ఇచ్చాడట? వాక్యం ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులుగా మనకేమిచ్చాడు? వాక్యమే. ఇప్పుడు మన ఆస్తి ఏంటి చెప్పండి? మన సంపద ఏంటి చెప్పండి? వాక్యం. వాక్యం ఎలా ఆస్తి అవుతుంది అంటారేమో, మీకు ఇది అర్థం అవుతుంది. వాక్యం ఎలాగా ఆస్తి అవుతుంది అంటున్నారా? మీకు మాట్లాడుతారు. మీరు అమెరికాకి వెళ్ళాలనుకోండి, మీకు ఏం కావాలి చెప్పండి? డబ్బులు ఉంటే కానీ అమెరికాకి వెళ్ళలేరు, అవునా? అమెరికాకి వెళ్ళాలంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే వీసా వస్తుంది, డబ్బులు ఉంటేనే పాస్పోర్ట్ వస్తుంది, డబ్బులు ఉంటేనే ఫ్లైట్ ఎక్కించుకుంటాడు. వెరీ గుడ్. అమెరికాకి వెళ్ళాలంటే ఏముండాలి? డబ్బులు ఉండాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఏముండాలి చెప్పండి? యేసు వచ్చిన తర్వాత 4 కోట్లు అక్కడ పెట్టి, ప్రభు కొంచెం నాకు రికమెండేషన్లో పరలోకానికి తీసుకెళ్తారా? పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే నీ దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి, భక్తి ఉండాలి, దేవుడి పని ఉండాలి, నీ కాలం దేవుడికి ఇచ్చిన దానవై ఉండాలి, ఇచ్చిన వాడవై ఉండాలి. నువ్వెప్పుడు దేవుడి సన్నిధిలో కనబడుతున్న వాడవై, దేవుడికి నచ్చిన వాడవై ఉండాలి. వాళ్ళకి నీ వాక్యం ఇచ్చాను తండ్రి, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కాకూడదు, లోకంలో కలిసిపోకూడదు. నేను వాక్యంతో లోకంలో కలిసిపోకుండా నీ కోసం నిలబడ్డాను. నేను వాక్యం ఇస్తున్నాను, ఆ వాక్యంతో వాళ్ళు లోకంలో కలిసిపోకుండా, లోక బలాల వల్ల బలాలు అనుకోకుండా నీ బలమే బలమై బ్రతకాలి అన్నాడు యేసు ప్రభు. అక్కడ అదే ఉంటుంది, నేను లోక సంబంధిని కానట్టు వారు నువ్వు లోక సంబంధులు కాకూడదు. దేవుని పిల్లలారా, మీరు చెప్పండి, ఇప్పుడు క్రైస్తవుడు బలం ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యమే. మన ఆస్తి వాక్యమే. ప్రభు మనకి ఇచ్చింది వాక్యమే. వాక్యంలో మన బలవంతులమై ఈ చీకటి శక్తి కనపడని ఒక మహాశక్తి ఉంది, మనల్ని పాపంలో పడేస్తుంది, లోకాన్ని పాపంలో పడేస్తుంది, పరలోకాన్ని కనబడినివ్వటం లేదు, దేవుడిని కనబడినివ్వటం లేదు. ఆ చీకటి శక్తితో వాక్యం అనే ఆత్మ ఖడ్గంతో యుద్ధం చేసే యుద్ధ శూరుడు కావాలి క్రైస్తవుడని దేవుడు వాక్యంలో కోరుకుంటున్నాడండి. ఆ రోజు వాళ్ళ వెనకాల నుండి యుద్ధాలు జరిగించిన దేవుడే ఈరోజు నీ వెనక ఉంటాడు. నువ్వు నచ్చితే, నీ మనసు నచ్చితే, నాకు దైవ బలం కావాలని కోరుకుంటే ఆ బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వెనకుంటే ఏంటి చెప్పండి? దేవుడే వెనకాలంటే మన జీవితం ఎంత బాగుంటుంది చెప్పండి? ఇదంతా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తానండి.
ఒక రాజు ఉన్నాడండి. తన దగ్గర ఉన్న ఇద్దరు పనివాళ్ళు ఏదో దేవుడికి రాజుకు నచ్చే పని చేశారు. మీకు ఒక వరం ఇస్తున్నాను అయ్యా, కోరుకోండి అన్నాడు. జాగ్రత్తగా వినండి. రాజు ఏమిచ్చాడు? వరం ఇస్తున్నాను, కోరుకోండి అన్నాడు. అందులో ఒకడు అన్నాడు, నేను చాలా పేదవాడిని ప్రభువా, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలన్నాడు. సరేరా నీకు ఇల్లు ఇస్తున్నాను పో అన్నాడు. రెండో అతను వచ్చాడు. రెండో అతను వచ్చి నాయన నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఈడేం కోరుకున్నాడు అంటే తెలివైనడు అండి. నాకు ఇల్లు వద్దు, నాకు ఆస్తి వద్దు, నాకు పొలం వద్దు, వారానికి ఒక రోజు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడు. ఈ కోరిక ఎలాగుంది? ఏమంటే ఇప్పుడు సమాజం మీ ముందు పెడుతున్నాను, ఇల్లు కోరుకున్న ఈడు గొప్పడా, నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఈడు ఎవరు తెలివైన చెప్పండి వీళ్ళిద్దరు. మనం అనుకుంటాం మనకు మట్టి ఉంటుంది కదా లోపల, అప్పవాడు బలి ఇల్లు కొట్టేసాడంటే ఆడి కదండి సూపర్, ఈ భోజనానికి ఈడు మతి లేదండి అనుకుంటాం మనం. అసలు తెలివైనడు ఎవరో తెలుసా నిద్రలో? నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలు అన్నవాడు తెలివైనడు. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. సరేనా నీ కోరిక తీర్చాను, ప్రతి బుధవారం ఇంటికి వస్తాను పో అన్నాడు. ఇప్పుడు రాజుగారు వచ్చి ఇంటి దగ్గర భోజనం చేయాలంటే భోజనం చేసే ఇల్లు ఎలా ఉండాలి మీరు చెప్పండి? పాకలోకి వచ్చి భోజనం చేస్తాడా? బుధవారం వస్తుంది, రాజుగారు ముందు వచ్చి రాజుగారు భోజనానికి వస్తున్నారంటే ముందు సెక్యూరిటీ టీం వస్తుంది. మీకు ఇది అర్థం అవుతుంది. మీ ఊరు ఇది ఊరి పేరు ఏంటండి? ఏదర్ కదండి. ఏదర్కి ప్రధానమంత్రి గారు వస్తున్నారు అనుకోండి, ముందు ఎవరు వస్తారు చెప్పండి? ముందు ఎవరు వస్తారు? పోలీసు వాళ్ళు వస్తారు. రోడ్లన్నీ ఏమైనా బాగోపోతే ముందు రోడ్లు ఏం చేస్తారు, తర్వాత రోడ్ల పక్కన చెట్లన్నీ నరికించేస్తారు, సీసీ కెమెరాలు పెడతారు. ఈ రూట్లో ఏమైనా ప్రధానమంత్రి గారు వెళ్తారన్నప్పుడు అసలు ఎవరినే ఉన్నవారు. ఇప్పుడు రాజు వస్తున్నాడు అంటే ఇప్పుడు వీడి ఇల్లు ఏమైందో తెలిసిన చిన్న పూరుపాక, ముందు మంత్రి గారు వచ్చారు. ఏంటి ఈ పూరుపాకలో ఇక్కడ కూర్చొని మా రాజుగారు భోజనం చేయాలా? సేవకులారా వీడి ఇల్లు లేపేసి నాకు తెల్లారేసరికి ఇక్కడ పెద్ద ఇల్లు వెళ్ళిపోవాలన్నాడు. ముందు ఇల్లు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజుగారు మీరు ఇల్లు వెళ్ళిపోయి కింద కూర్చొని భోజనం చేస్తాడా? రాజు కూర్చోవాలంటే ఏముండాలి? భోజనం చేయడానికి పెద్ద రాజు కూర్చుని పెద్ద సింహాసనం, పెద్ద డైనింగ్ హాల్ చేశారు. ఎందుకంటే రాజు వచ్చేటందుకు భోజనానికి రాజు ఒక్కడే వస్తాడా? రాజుతో పాటు 100 మంది వస్తారు భోజనం చేయడానికి. అప్పుడు ఇల్లు ఎంత పెద్ద కట్టాలి, ఎంత పెద్ద డైనింగ్ హాల్ వేయాలి, పెద్దది వేసేసారు. అప్పుడు రాజు రావాలంటే రోడ్డు ఎలా ఉందంటే ఎవడు మొత్తం గుంతలడిపోయింది. ఎవరే రోడ్లు వేసేది తెల్లారేసరికి రోడ్లు అడిపోయినాయి. కరెంట్ లేదు, కరెంట్ వచ్చేసింది. రోడ్డు అడిపోయింది, ఇల్లు వచ్చేసింది, పెద్ద మండపం వచ్చేసింది. ఇప్పుడు ఏమంటే రాజుగారు వచ్చి గింజాలను తింటాడా? వంటలు ఏం కావాలి? సకల వంటలు జరిగించాలి. వంటలు వచ్చేసారు మొత్తం మీద. 2 రోజుల ముందు వంటలు దిగిపోయారు. ఏమంటే పెద్ద వంటశాల కట్టేశారు. రాజుగారు భోజనానికి వచ్చేసరికండి ఒక చిన్న రాజ్మహల్ అయిపోయింది ఇల్లు. ఇద్దరు ఎవడు తెలివైనడు చెప్పండి? ఎవడు తెలివైనడు? రాజా నువ్వు నాతో ఉంటే చాలు, ఒక్కసారి నాతో భోజనం చేస్తే చాలు అన్నాడు. వీడు తెలివైనడా? ఆ ఇల్లు తీసుకుని వెళ్ళిపోయిన ఆడు వెర్రిబాగులుడు, ఆడు తెలివైనడా? రాజు ప్రతి బుధవారం వీళ్ళు ఇంటికి వస్తున్నారంటే వీళ్ళ ఇంటి చుట్టూ గస్తీ, రాజుని ఎవరో చెప్పకుండా. ఏంటండి వాడు అసలు? ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసండి? ఇప్పుడు చెప్తున్నాను అసలుది. మనం దేవుడి దగ్గరికి వచ్చి ఏం కోరుకుంటున్నాం ఈరోజు? చిన్న ఉద్యోగం ఇస్తే చాలు ప్రభా. నేను అవసరం లేదారా? అవసరం లేదు. ఉద్యోగం ఇస్తే అందులో పడిపోతాను నేను వెళ్ళి. ఆ ఉద్యోగంలో పడిపోతాను, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా. ఇక లీవులు లేవు బెదర్, లీవులు లేవండి అయ్యగారు, రాలేకపోతున్నాను. అంతకుముందు మాత్రం చర్చిలోనే ఉంటాడు ఉద్యోగం రాకమునుపు. చిన్న ఉద్యోగం ఇస్తే చాలు, చిన్న కారు ఇస్తే చాలు, ఇంత బంగారం ముక్క ఎత్తే చాలు. ఆడపిల్లలు చిన్న చిన్న బంగారం ముక్కలు కోరుకోవడం దేవుడి దగ్గరికి వచ్చి చిచ్చి కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవా నువ్వు మాతో ఉండాలి. ప్రారంభవచనం ఇప్పుడు అర్థమవుతుంది మీకు. దేవుడు మాతో ఉన్నాడు. దేవుడు మీతో ఉన్నాడా? కోరుకోవాల్సింది లోకాన్నా, కోరుకోవాల్సింది దేవుడు ఉండాలనా? అర్థమైంది అనుకుంటున్నాను. దేవ మాతో ఉండండి, మా కుటుంబంతో ఉండండి, మా పిల్లలతో ఉండండి. దేవుడు ఉంటే ఆరోగ్యం, దేవుడు ఉంటే ఆర్థిక బలం, దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఇప్పుడు ప్రతి బుధవారం భోజనానికి రాజు వస్తున్నాడంటే ఇప్పుడు ఇతనితో పాటు ఇంకెవరున్నాడు చెప్పండి? ఇంకా ఎవరున్నారు? ఎంతో రాజు ఉండిపోయాడు. ఇంకా కొద్దివా వీడికి? పేదరికమా? కష్టమా? ఏముండదు చెప్పండి. దేవుడు
దేవుడు నీతో ఉంటే అన్నీ ఉన్నట్టే. విశ్వాన్ని కలిగించిన ఆయన నీతో ఉండాలని కోరుకో తప్ప ఈ విశ్వంలో ఉన్న చిన్న చిన్నవి కోరుకుని దేవుడికి దూరం అయిపోకండి, వాటి మాయలో పడి. నీ బలం దేవుడా, నీ బలం లోకమా? ఆలోచించుకో, సరైన నిర్ణయం తీసుకో. దేవుడు ఎదుట మోకాలు వేసి, దేవా మాతో ఉండండి, నేను ఏదైనా తప్పులు చేస్తే క్షమించండి, మా కుటుంబాన్ని కాపాడండి, నన్ను కాపాడండి.